श्रीमहागणाधिपतये नमः। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानां एकदं तमुपास्महे। शारदा शारदां भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात्। गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्य मध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। देहो देवालयप्रोक्तो जीवो देव सनातनः त्यजेदज्ञाननिर्माल्यं सोऽहं भावेन पूजयेत्। स्मृतेः सकलकल्याणी भाजनं यत्प्रजायते पुरुषस्तमजं नित्यं प्रजामि शरणं हरिं। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं। बुद्धिर्बलं यशोधैर्यं निर्भयत्वमरोगताम् अजाड्यं वाक्पटुत्वं च हनुमत्स्मरणात् भवेत्। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपात्वमहं वन्दे परमानन्दमाधवं। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। निगमकल्पतरोर्गलितं फलं शुकमुखाब्जमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिकाः भुवि भावुकाः। मालां कुण्डीं च डमरुं शूलं शङ्खं सुदर्शनं ददानं भक्तवरदं दत्तात्रेयं नमाम्यहम्। श्रेयांसि भूयोऽसि दयापयोनिधे देयाद्दमेयात् सुतवृन्दगेयः। पायाद्रमानाथ सनाथनाथ पायान् नृसिंहः परदेवतां नः। श्रीविद्यां जगतां धात्रीं सर्गस्थितिलयेश्वरीं नमामि ललितां नित्यां महात्रिपुरसुन्दरीं। श्रीकैवारपुराधीशं श्रीकैवल्यप्रदायकं श्रीकरं श्रीनिधिं वन्दे नारायणगुरुं भजे। श्रीगणनाथुनि शारदा सत्कवुलन् सहजयोगिमुनुलन् सुरुलन् देवब्राह्मणधन्युनि सकलं तर्यामि हरिनि చాలభజింతున్. పరమేశ్వర స్వరూపమైనటువంటి సభకు నా సప్రశ్రయ నమస్కారాంజలి తెలుపుతూ, సభాసీనులైనటువంటి భక్తులందరికీ నా వందనములు తెలుపుతూ, శ్రీక్షేత్రం కైవారం ధర్మాధికారి గారైన డాక్టర్ ఎంఆర్ జయరాం గారికి నా సాంజలి బంధకమైనటువంటి నమస్కారం తెలుపుతూ, పోతనామాత్య ప్రణీతమైన శ్రీమదాంధ్ర మహాభాగవతము మరియు సద్గురు శ్రీ యోగి నారేగణ యతీంద్ర విరచితమైన అమర నారేగణ శతకము సమన్వయ ప్రవచన కార్యక్రమానికి 4వ రోజైన ఈరోజు మీ అందరికీ సాదరమైన ఆహ్వానాన్ని పలుకుతూ ఉన్నాను. ఈరోజు అంగారక సంకష్టహర చతుర్థి, మంగళవారం. సంకష్టహర చతుర్థి వస్తే దాన్ని అంగారక సంకష్టి అని పిలుస్తూ చాలా విశేషంగా ఆచరణ చేసే ఒక పద్ధతి మన సనాతన సంస్కృతిలో ఉంది. అటువంటి మహత్తరమైనటువంటి పుణ్యమైనటువంటి రోజున
ఆ విద్యాగణపతి సన్నిధానంలో భాగవతం చెప్పుకునేటువంటి, మరలా మీ అందరికీ భాగవతం వినేటువంటి ఒక సౌభాగ్యాన్ని పరమేశ్వరుడు మనకు ఈరోజు అనుగ్రహం చేశారు. పోతనామాత్యులు కూడా భాగవత రచన ప్రారంభానికి ముందు మహాగణపతిని ప్రార్థన చేస్తారు. సామాన్యంగా మన సంస్కృతిలో ఏ కార్యం ప్రారంభం చేసినా, చివరికి అబ్దికాలు చేసిన అంటే తిథులు చేసినా మహాగణపతిని ప్రార్థన చేసేది మనకు అలవాటు. కారణం ఏమి అనంటే విఘ్నమని ఒక దేవత ఉంటుందట. ఆ విఘ్నం అనేటువంటి దేవత కూడా బ్రహ్మగారి నుండి పుట్టింది. దాని డ్యూటీ ఏవి అనంటే చేస్తున్నటువంటి పనిని చెడపడం దాని యొక్క డ్యూటీ. దీపాలు వెలిగిస్తుంటామనుకోండి, ఆరిపోవడం, కాలు తగిలి దీపాలు కిందకి పడిపోవడం, ఇలా అహేతుకమైనటువంటి పనులన్నీ జరుగుతూ ఉంటే కాస్త మానసికంగా మనం డిస్టర్బ్ అవుతాం. దాన్నే విఘ్నము అని పిలుస్తారు. ఆ విఘ్నాన్ని తొలగగొట్టేటువంటి శక్తి ఎవరికి ఉందయ్యా అనంటే సాక్షాత్తు గణపతికి ఉంది ఆ విఘ్నాన్ని తొలగగొట్టే శక్తి. పోతన గారు భాగవతంలో ప్రార్థన చేస్తారు గణపతిని. ఆదరమప్పమృక్కడదనద్రిసుతా హృదయానురాగ సంపాదికి దోషవేదికి ప్రపన్న వినోదికి విఘ్నవల్లికాచ్ఛేదికి మంజువాదికి అశేష జగజ్జననందవేదికి మోదకకాదికి సమదమూషక సాదికి సుప్రసాదికి అని భాగవతాన్ని ప్రారంభం చేయడానికి ముందు గణపతిని ప్రార్థన చేశారు. ఎటువంటి గణపతిని ఆయన ప్రార్థన చేశాడు అని అంటే ఆదరమప్పమృక్కడెదా అన్నాడు. మనం చేసేటువంటి నమస్కారం ఎలాగుండాలి అనంటే ఆదరపూర్వకమైనటువంటి నమస్కారం ఉండాలట దేవుడికి చేసేటప్పుడు. మనం ఏం చేస్తామంటే నమస్కారం చేయడం మనకి ఇష్టం వచ్చినట్టు చేస్తాం. ఇలా అనడం, ఇలా అనడం, ఇలా అనడం. చూడండి, మనకు ఎంత తీరిక ఉండదు దేవుణ్ణి దర్శనం చేయడానికి అనంటే ఇదే రూట్లో వెళ్తాం. ఒక్క నిమిషం లోపలికి వచ్చి నమస్కారం చేయొచ్చుగా, కాదండి, బండ్లోనే ఇలా అంటాం. చూడండి, అది కాదట నమస్కారం అంటే. ఆదరమప్పమృక్కడదనద్రిసుతా హృదయానురాగ సంపాదికి అన్నారు. మన నమస్కారం ఎప్పుడు కూడా ఆదరము అంటే ప్రీతిపూర్వకంగా ఉండాలట. ప్రేమతో, వినమ్ర భావనతో, భక్తితో నమస్కారం చేయాలట. పోతన్న గారు అన్నారు అందరినీ, ఆదరమప్పమృక్కెడద. ఎవరికి నమస్కారం చేస్తున్నాడయ్యా అంటే అద్రిసుతా హృదయానురాగ సంపాదికి. అద్రి అంటే కొండ, సుత అంటే కూతురు. ఆ కొండకు కూతురు ఎవరయ్యా అంటే పార్వతీదేవి. పార్వతీదేవి యొక్క ప్రేమను అనుభవంలో పెట్టుకున్నటువంటి గణపతి అట. అదేంటండి పరమేశ్వరుడి ప్రేమ లేదా అంటే పార్వతీదేవి ప్రేమతో సంపాదించుకుందండి గణపతిని. దేవతలకు సంతానం ఉండదు, దేవతలకు ఎన్నటికీ సంతానం ఉండదు. మీరు ఎక్కడైనా గమనించండి. మహాగణపతి అమ్మవారు ఒక మట్టి బొమ్మను పిసికితే వచ్చేది. సుబ్రహ్మణ్య స్వామి రెల్లు గడ్డిపైన పుట్టాడు. ఏ దేవతకు కూడా గర్భం దాల్చేటువంటి సందర్భం ఉండదు. అలాగని పార్వతీదేవికి ఒకరోజు మనస్సులో అనిపించిందట, ఏంటిది, ఇంత దేవతలైతూ ఉన్నాం, ఇంత అనుగ్రహం చేస్తూ ఉన్నాం, మనకు గర్భం ధరించేటువంటి యోగం లేదే అని ఆమె స్నానం చేస్తున్నప్పుడు అక్కడ వాడేటువంటి నలుగు పిండినట్ల పిసికిందట. ప్రేమతో, ఆప్యాయతతో, తృప్తితో, దుఃఖంతో, సంతానము లేదనేటువంటి ఖిన్నతతో పిసికింది కాబట్టి దానికి ప్రాణం వచ్చింది. ప్రాణము రాగానే ఆ పిల్లవాడు చూడండి ఏమన్నాడంటే వినయపూర్వకంగా నమస్కారం చేశాడట. అమ్మా, నన్ను ఎందుకు జనింపచేశావు, ఎందుకు పుట్టించావు తల్లి అని అన్నాడట. ఆ వినయం చూసి అమ్మవారికి చాలా ఇష్టమైంది. అందుకనే వినాయక అని పిలిచింది. నువ్వు వినాయకుడివిరా, ఎంత వినయంగా ఉన్నావు.
చాలా బాగుంది నాయన, ఎలాగో ఇలాగైనా నాకు పుత్ర సంతానం కలిగింది, నేను స్నానానికి వెళ్తా, వచ్చేంత వరకు కాస్త కాపలా కాచుకోనంది. సరే, ఇదంతా తెలిసిన కథ. పరమశివుడు వచ్చాడు, ఆయన లోపలికి వదలలేదు, త్రిశూలం తీసుకున్నాడు, ఈ తలను తీసేశాడు. పార్వతీదేవి బయటికి వచ్చిందండి. అయ్యయ్యో, నా కుమారుడు చనిపోయాడు అన్నాడు. పరమశివుడికి ఆశ్చర్యమైంది. మన కుమారుడు ఎప్పుడు పుట్టాడని అడిగాడు ఆయన. అదేంటండి, నా ప్రేమ, నా వాత్సల్యమంతా ఒక ముద్ద కలిపి నేను ప్రాణం పోస్తే తలకాయ నరికేస్తావా, మీ ఇంటికి నేను రానుపో, డైవర్స్ ఇచ్చేస్తాడు. చూడండి, పరమశివుడు అన్నాడు, అదేలా, నువ్వు రాకపోతే నాకు అన్నం పెట్టేవాడెవరు, కాబట్టి నువ్వు ఎలాగైనా రా, నువ్వేం దుఃఖం చెందక అన్నాడు. అలా రాను, ఏ కత్తితో నువ్వు నరికి నా పిల్లవాడిని యొక్క జీవం తీశావో వాణ్ణి పునర్జీవితం చేస్తేనే మరలా నేను వస్తాను అని అన్నాడు. పరమశివుడు అన్నాడు, చూడు, ఏ ముఖముతో ఈశ్వర ధిక్కారం చేస్తారో ఆ ముఖాన్ని మరలా తిరిగి ఇవ్వడానికి ఉండదు, అది ప్రకృతికి విరుద్ధం. కాబట్టి ఈరోజు భాద్రపద మాసం, శుక్లపక్షం, చతుర్థి తిథి. కాబట్టి ఈరోజు 4వ దిక్కు ఏది అంటే పూర్వం, దక్షిణం, పశ్చిమం, ఉత్తరం. ఉత్తరం వైపు ఏ జంతువు పడుకొని తల చేసుకొని ఉంటుందో దాని తల తీసుకొచ్చి ఈ పిల్లవాడికి పెడదామని అన్నారు. సరే, దానికి పూర్వజన్మ వృత్తాంతం ఉంది. గజాసురుడు అనేటువంటి రాక్షసుడు పరమశివుణ్ణి వరం కోరి ఉత్తరం వైపు తలబెట్టి పడుకున్నాడు. ఆ తలకాయ తీసుకొచ్చి ఈ పిల్లవాడికి అతికించారు. ప్రాణం వచ్చింది. ప్రాణము రాగానే వెంటనే పరమశివుడు అడిగాడట, పార్వతి, ఇప్పుడు సంతోషమేనా? అలాగైతే పొదాం పద కైలాసానికి. బిల్కుల్ లేదండి, నేను రానయ్యా. అదేంటి, ప్రాణం పోయింది, ప్రాణం ఇచ్చాను, రానంటావే అని. ఇంతకు మునుపు మా తండ్రి గారైన దక్ష ప్రజాపతికి తలకాయ నరికి మేక తల పెట్టావు. వాడిని ఎవరు పూజ చేస్తున్నారు చెప్పు? ఎవడైనా ఆరాధన చేస్తున్నాడా? దక్ష ప్రజాపతికి ఒక దేవాలయం అయినా ఉందా? కాబట్టి ఇలాగ ఇప్పుడు నా కొడుక్కు నువ్వు ఏనుగు తల పెడితే వాణ్ణి ఎవడు పూజిస్తాడు, ఎవరు ఆరాధిస్తాడు అన్నాడట. సరే సరే, నువ్వు ఇబ్బంది పడకు, నీ కోరిక తీరుస్తా. ఈరోజు నుండి సమస్తమైనటువంటి దేవతాగణములకు ఈయన అధిపతి, కాబట్టి ఈయన పేరు గణపతి అని అన్నాడట. ఇప్పుడు సంతోషమా? సంతోషం. అలాగైతే కైలాసానికి పదండి అంటే తన బిడ్డ పైన అమితమైనటువంటి ప్రేమను సాధించినటువంటి గణపతి. అద్రిసుతా హృదయ అనురాగ సంపాదికి. ప్రతీ కొడుకు తన తల్లిపైన అటువంటి ప్రేమ ఉండాలట. ప్రతీ తల్లికి తన కొడుకు పైన అటువంటి ప్రేమ ఉండాలట. ఆ ప్రేమ వాత్సల్యం ఉందే చిన్నతనము నుండి పిల్లలకు మనం పెంచి పోషించి దాన్ని అర్థమయ్యేటట్టుగా చెప్పాలి. చిన్నతనంలో మనకు పనులున్నాయని పిల్లల్ని తీసుకెళ్ళి డే కేర్, ఆ కేర్, హాస్టల్లో తోసాం. పెద్ద అయిన తర్వాత మనల్ని వాడు వృద్ధాశ్రమాల్లోకి ఇస్తున్నాడు. చిన్నప్పుడు మనం వాడికి ఏం చేశామో పెద్ద అయిన తర్వాత వాడు అదే మనకు చేస్తున్నాడు, జ్ఞాపకం పెట్టుకోండి. అలా కాదట. అద్రిసుత హృదయ అనురాగ సంపాదికి, దోషవేదికి, ప్రపన్న వినోదికి, విఘ్న వల్లికాచ్ఛేదికి. చూడండి, ఏనుగు నడుచుకొని పోతూ ఉంటే ఏనుక్కు ఎవరు ప్రత్యేకంగా దారి చూపించరండి. ఏనుగు నడిచిందే దారి అవుతుంది, తదనంతరం అందరూ దాన్ని ఫాలో అవుతారన్నమాట. కాబట్టి విఘ్నము అనేటువంటి తీగలను తెంచుకుంటూ ఒక కొత్త దావను చేసుకొని వెళ్ళేటువంటి గణపతికి చాలా గొప్ప విశేషం వేశారు. మోదక కాదికి, సమద మూషక సాదికి, సుప్రసాదికిన్. చాలా విచిత్రంగా ఉంటుంది. ఏవండి మీ దేవతలు, మహాగణపతి చూడ్డానికి ఇంతలా ఉంటాడా? ఆయన వాహనమేమో ఎలుక. ఎంత విచిత్రం అండి! ఆ ఎలుకపైన ఎక్కగలడా? లోకాన్ని తిరగగలడా? ఎలకపైన ఊరేగి ఎల్లలోకములు తిరిగి అని పాటలు రాసేసాం. కానీ ఎలకపైన తిరగగలడా? చూడండి, దానికి పూర్వజులు చెప్పారు రే నాయనా. ఆ ఎలక పేరేమో తెలుసా? ఆ ఎలక పేరు అనింద్యుడు.
అనింద్యుడు అని ఆ ఎలక పేరు. ఎలక ఎవరయ్యా అని అన్నారు. చూడండి, ఎలక్కు ఒక లక్షణం ఉంటుంది. దాని లక్షణం ఏమి అనంటే, అది ఒక చిన్న రంధ్రం పెడుతుందండి. రంధ్రం పెట్టి ఏం చేస్తుందంటే, మీ ఇంట్లోకి దూరి దానికి అనవసరమైనటువంటి పదార్థాలంతా తీసుకొచ్చి ఆ రంధ్రంలో పెడుతూ ఉంటుంది. మీరు ఎలక ఉన్నటువంటి ఆ బిలం ఉంటుందే, ఆ రంధ్రం, అది తోడి చూడండి, దాంట్లో స్పూన్లు ఉంటాయి, గ్లాసులు ఉంటాయి, ప్యాంటు పీసులు ఉంటాయి, షర్ట్ పీసులు ఉంటాయి, అన్ని వస్తువులు ఉంటాయి. దానికి ఏది అక్కర్లేదో అవన్నీ తీసుకొచ్చి అందులో పెట్టుకుంటుందట. అలా ఎలక తర్వాత పెట్టుకునేవాడు ఎవరయ్యానంటే మనమే. చూడండి, మన ఇంట్లో అవసరానికి వచ్చేటువంటి సామగ్రుల కన్నా అనవసరమైన సామగ్రులు ఎక్కువ ఉంటాయి. 10 చీరలు కొనుక్కుంటాం, కనీసం 11వ చీర దానం చేయొద్దు ఇంట్లో ఉన్నది, లేదండి అది పెట్టుకుంటాం ఇది పెట్టుకుంటాం. అలాగని కొత్త చీర కట్టుకుంటామా, లేదు మళ్ళీ అదే పాత చీరే కట్టుకుంటాం. ఎందుకనంటే ఈ చీర వరమహాలక్ష్మికి కట్టుకుందాం, ఆ చీర అనంత పద్మనాభ వ్రతానికి కట్టుకుందాం, ఈ చీర గణపతి వ్రతానికి పెట్టుకుందామని తెచ్చిన కొత్త చీర ఎత్తి పెడతాం, అదే పాత చీర కట్టుకుంటూ ఉంటాం. చూడండి, కొత్త వస్తువులు తీసుకొస్తాం, పాత వస్తువు ఒకటి బయటికి వెళ్ళిపోవాలి. మనమేం చేస్తామంటే కొత్త వస్తువులు తీసుకొచ్చి అటువు పైన పెట్టి ఇవే పాత వస్తువులు వాడుతూ ఉంటాం. ఆ కొత్త వస్తువులన్నీ అటువు పైన అలాగే ఉంటాయి. చూడండి, అక్కర లేనటువంటి వస్తువుల్ని మనమే తీసుకొచ్చి ఎప్పుడు పెడుతూ ఉంటామండి. ఇప్పుడు ఎలకెవరయ్యానంటే ఎలక కాదు, మనమే. దానికి ఎందుకు అనంటే ఈ స్వేచ్ఛ విచ్చలవిడితనం ఉందే, ఇది కంట్రోల్ అవ్వాలి అనంటే మన పైన ఒక బరువు పడాలి. ఆ బరువే గణపతి. అందుకనే ఆయన అంత లావుగా ఉంటాడనమాట. ఇప్పుడు ఆ ఎలక పైన ఈ గణపతి కూర్చున్నాడు అనుకోండి, ఏమవుతుంది? ఎలక ఇది అటు ఇటు తిరక్కోకుండా తిన్నగా వెళ్తుంది. ఇప్పుడు మన జీవితంలో కూడా గణపతి అనుగ్రహం ఉందనుకోండి, మనం కూడా మన జీవితాన్ని సక్రమంగా నడుపుకుంటూ వెళ్తాము. అటువంటి గణపతి అనుగ్రహం మనకు కావాలి జీవితంలో. గణపతి అనుగ్రహం అనంటే సామాన్యం కాదండి. వేదవ్యాసుల వారు మహాభారతం రచన చెయ్యాలి అనంటే ఒక మంచి లేఖకుడు రావాలని అడిగాడు. దీన్ని రాసేవాడు ఎవరయ్యా అని అన్నారు. 1,00,000 శ్లోకాలు రాయాలి. ఆ 1,00,000 శ్లోకములు రాసేటువంటి సత్తా ఎవరికి ఉందయ్యా అని అన్నారు. ఒక్క గణపతికి తప్ప. మహాభారతాన్ని వేదవ్యాసుల వారికి రాసి ఇచ్చినటువంటి మహనీయుడు గణపతి. యోచన చేయండి. అంటే గణపతి విద్యాస్వరూపం అండి, సకల విద్యా స్వరూపం గణపతి. అటువంటి గణపతి సన్నిధానంలో మనం కూర్చొని భాగవతాన్ని వింటూ ఉన్నాం. చూడండి, అందుకనే భాగవతము ఎవరు వింటారయ్యా అని అన్నారట. ఇది అందరూ వినలేరని అన్నారు. భాగవతం చెప్పడం కష్టం, భాగవతం వినడము కష్టం. భాగవతము తెలిసి పలుకుట కష్టంబు, శూలికైన తమ్మి చూలికైనా, విభుద జనుల వలన విన్నంత కన్నంత, తెలియవచ్చినంత తేట పరుతూ అన్నాడు. భాగవతము తెలిసి పలుకుట కష్టంబు అన్నాడు. కష్టమట భాగవతం చెప్పడం. ఎవరికి కష్టమయ్యా అన్నారు? కేవలం నాకో ఇంకొకరికో కాదు, శూలికైనా, శివుడు చెప్పాలన్నా కూడా కష్టమట భాగవతం. తమ్మి చూలికైనా, బ్రహ్మదేవుడు చెప్పాలన్నా కూడా కష్టమట. విభుద జనుల వలన విన్నంత, ఏదో గురువులు చెప్పినంత, వాడు అర్థం చేసుకున్నంత, నేను చెప్పినంత, అందులో మీకర్థమైనంత. ఏమండి, ప్రతి ప్రవచనంలో చెప్తూ ఉంటాను నేను, చిక్కబళ్ళాపురంలో ఇంతేమంది ఉన్నారా భక్తులు? మీకు మించి ఇంకెవరు భక్తులు లేరా? కానీ మీరే ఎందుకు వస్తున్నారండి? యోచన చేయండి. ఆ శ్రీకృష్ణ పరమాత్మ తన రిజిస్టర్ బుక్కులో మీ పేర్లు రాసుకున్నారు. 7 రోజులు భాగవతం జరుగుతుందయ్యా, ఫలానా వాళ్ళు ఈ 7 రోజులు వచ్చి భాగవతాన్ని వినడం చేత వీళ్ళ పాప పంకిలములంతా దూరమై వీళ్ళకి కాస్త పుణ్యం ఇచ్చి జీవన్ముక్తుల్ని చేద్దామని కృష్ణ పరమాత్మ నిర్ణయం చేశారు. కాబట్టి మీరందరూ వచ్చి వింటూ ఉన్నారు.
కాబట్టి మిమ్మల్ని ఎవరు సెలెక్ట్ చేసుకున్నాడు అని అంటే కృష్ణ పరమాత్మ. అందుకనే యాబ్సెంట్ కాకూడదు. దానికి యాబ్సెంట్ అయ్యామనుకోండి, చూడండి వెంటనే రిజిస్టర్లో ఏ అనే వేసుకుంటాడు. ఏ అంటే యాబ్సెంట్ అని అర్థం. భాగవతాన్ని వినాలన్నా కూడా ఒక యోగం ఉండాలండి. ఇప్పుడు 7 రోజులు భాగవతం జరుగుతుంది. ఏవండి శనివారం నుండి మళ్ళా 7 రోజులు చెప్తా అని అంటాం. వస్తారా? వినగలరా? వస్తామని అంటారు కానీ ఉండే పనులు ఉండే ఉంటాయి. అంత సులభం కాదు కూర్చొని వినడం అంటే. చెప్పేవాడికి తల్లో ఎన్నో నడుస్తూ ఉంటాయండి, నేను చెప్తూ ఉంటా. కానీ వినేవాళ్ళు చూడండి ఏకాగ్రతగా వినాలి. భగవంతుని యొక్క దివ్య అనుసంధానమైన నామముందే, ఇది జీవితానికి చాలా గొప్పదండి. దాన్ని ఎప్పుడు అనుసంధానం చేసుకోవాలి. చూడండి, అందుకనే తాతగారు అంటారు, తనువులో నీవున్న ఠావుగానక ఇంత మోసమై ఇన్నాళ్ళు మోసపోతి, చిత్తంబు నీ మీద చేర్చనేరక గదా స్త్రీల జూచి భ్రమించి చిక్కుబడితి, వీనుల విందుగా వినక నీ చరితముల్ ఇంద్రియలోలుడై హీనుడైతి, అనుదినము జిహ్వలో హరిహరియను నామము అభ్యసించక మతిభ్రష్టుడైతి, తెలుసుకొన్నాడ ఇప్పుడే తేటబడెను మాయ సంసారమున ఉన్న మర్మమెల్లా, అమరనారేయణాచ్యుత హరి ముకుందా కలుష సంహార కైవర పురవిహారా. చూడండి ఎంత విశేషంగా చెప్పారు తాతగారు. తనువులో నీవున్న ఠావుగానక ఇంత మోసమై ఇన్నాళ్ళు మోసపోతి. పరమాత్ముడనేవాడు ఒక్కడు నా శరీరములో ఉండి నన్ను నడిపిస్తున్నాడురా, వాడు ఉండటం చేత నాకు ఈ గౌరవం వస్తూ ఉందిరా, వాడున్నవాడు ఒక్కరోజు ఈ దేహాన్ని దాటి వెళ్ళిపోతే దీన్నందరూ చూస్తారా. అటువంటి పరమాత్ముడు ఈ దేహంలో ఉన్నాడని ఏ రోజు మనకు జ్ఞాపకానికి వస్తుందో ఆ రోజు మనం ధన్యాత్ములమట. బాగా గమనించండి. ఇప్పుడు చేతులు ఎత్తుతూ ఉన్నాం, కాళ్ళు ఎత్తుతూ ఉన్నాం, మాట్లాడుతూ ఉన్నాం, చేస్తూ ఉన్నాం. ఈ శరీరములో నుండి ప్రాణం పోయిందండి. శరీరం ఉందిగా, మళ్ళీ చేతులు పైకి ఎత్తలేదే, కాళ్ళు పైకి ఎత్తలేదే. ఇప్పుడు ఎవరైనా కానీ శవాన్ని తగలబెట్టాలి అంటే, ఓ శవమా లేచిపై ఆ చితిపైన పడుకో అనంటే అది లేచిపోయి పడుకుంది అనుకోండి, అక్కడ ఎవరైనా ఉంటారా? అయితే ఇప్పుడు ఇన్ని రోజులు ఇది చేతులు అల్లాడిచ్చి కాళ్ళు కదిలిచ్చి మాట్లాడి వింటూ చూస్తూ చేస్తూ ఉందే, అలాగైతే ఇప్పుడు ఈ దేహం చేయలేదన్నమాట. ప్రతిరోజు దీన్ని నడిపిన వాడెవరండి? లోపల వాడొక్కడు పరమాత్ముడు ఉండి దీనికి నడిపించాడు. కాబట్టే ఈ గౌరవాలు, ఈ మర్యాదలు ఇవన్నీ మనకు లభించాయి. తాతగారు అన్నారు, తనువులో నీ ఉన్న ఠావుగానక ఇంత మోసమై ఇన్నాళ్ళు మోసపోతి, చిత్తంబు నీ మీద చేర్చనేరక గదా స్త్రీల జూచి భ్రమించి చిక్కుబడితి. ఈ మనస్సుంది, ఏ రోజు మాధవ నామస్మరణం చేయలే, శివనామస్మరణం చేయలే, నిరంతరం విషయ లంపట ప్రపంచంలో తిరుగుతూ ఉందండి మనస్సు. పాతాళమా విశసి యాసి నభోల్విలంఘ్య దిగ్మండలం భ్రమసి మానసా చాపలేనా. ఈ మనస్సుకు ఏమయ్యా చపలము అని అన్నారట. మానవుడి మేధస్సు చాలా గొప్పదండి. చూడండి, కిడ్నీలు పోతే కొత్త కిడ్నీలు వేస్తారు, హృదయం కూడా హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తారు, లంగ్స్ కూడా ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తాడు. మానవుని యొక్క మేధస్సు ఎంత గొప్పది అనంటే అంతరిక్షానికి పై వేరే గ్రహానికి ప్రయాణం చేస్తాడు. కానీ ఇంత టెక్నాలజీ ముందుకు వెళ్ళినటువంటి మనిషి ఉన్నాడే,
వాడినొక్క 5 నిమిషాలు మాట్లాడితే ఏవిరా బాగున్నావా అని అంటే అంతా బాగుందయ్యా, నా మనస్సు బాగలేదు, ఏం చేద్దామని అంటాడు. మనశ్శాంతి లేదండి అని అంటాడు. వాడు కోట్లకు సంపాదిస్తాడు, తన మనవండ్లకు మునివనవండ్లకు అయ్యేంత ఎత్తి పెడతాడు. ఈ సంసారమే సత్యమని వాళ్లే నిత్యమని అనుకొని బతుకుతాడు. ఇదే కొడుకు తండ్రికి తెలియకోకుండా జూదమాడి ఉన్న ఆస్తంతా పోగొడతాడు. బాగా గమనించండి. ఏమండి మీకు ఇంత ఐశ్వర్యం ఉంది, ఈశ్వరుడు ఇంత ఇచ్చాడంటే అన్నీ ఇచ్చాడయ్యా, మనశ్శాంతి లేదు. ఎవరినైనా అడగండి, మనశ్శాంతి లేదు. బాగా గమనించండి, వేదాంతంలో చెప్పారండి, ఎక్కడ మనస్సుంటే అక్కడ శాంతి ఉండదు, ఎక్కడ శాంతి ఉంటుందో అక్కడ మనస్సు ఉండదు. మనస్సు ఉందంటే శాంతి ఉండదనే అర్థం. మనమేమనుకుంటామంటే మనస్సులేకి శాంతి ఇవ్వాలని అనుకుంటాం. ఇప్పుడు చెప్పండి, ఈ మనస్సు ఎక్కడుందండి? మనస్సు అంటే ఏంటండి? ఇది ఎక్కడుందండి చెప్పండి, ఎవరైనా చూద్దాం. దీన్ని ఏమి ఎంఆర్ఐ స్కానింగ్ చేస్తే ఏమైనా కనబడుతుందా? లేకపోతే లోపలికి ఎవరైనా దింపితే కనపడుతుందా? ఎక్కడుంది ఈ మనస్సు? చూడండి, యోగ వాసిష్టంలో అన్నారు, మనస్సు అనేటువంటిది కేవలము భ్రమ మాత్రమే. ఇది భ్రమ. మీరు అనుకుంటున్నారు కాబట్టి అది ఉంది. మీరు అనుకోలేదనుకోండి, మనస్సు లేదండి. కానీ అనుకోకుండా ఉండలేం, అదే మనస్సు. మనస్సు లేదని అనుకోకుండా ఒక్క క్షణం బ్రతకడం ఉందే, అది చాలా కఠినమండి. కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు? ఈ మనస్సులో భగవన్నామస్మరణాన్ని దీనికి నేర్పించాలండి ప్రతిరోజు. చిత్తము నీ మీద చేర్చనేరక గదా, స్త్రీల జూచి భ్రమించి చిక్కుబడితి. అనేకమైనటువంటి వ్యామోహాల్లో వచ్చి ఇరుక్కున్నాను ఇక్కడికి వచ్చి. వీనుల విందుగా వినకనీ చరితముల్ ఇంద్రియలోలుడై హీనుడైతి. ఏమమ్మా భాగవతం జరుగుతుంది, 7 రోజులు వెళ్దాం పదండి అని అంటే, అయ్యో భాగవతం ఎప్పుడు ఉండేదే ఏముంది, ఆయన చెప్పేది ఒకవేళ మిస్ అయినా కూడా చూడండి, మొబైల్ ఫోన్లో ఎంతోమంది చెప్పారు, వాళ్ళందరూ చెప్పింది వస్తూ ఉంటుంది, వినొచ్చులే. చూడు, అక్కడేమో ఆషాఢం సేల్ వేసాడట, చీరలు అవి ఇవి, పదమ్మా అక్కడికి వెళ్దాం కాస్త చూద్దాం అంటే మనస్సు లౌకికం వైపు లాగినంత ఆధ్యాత్మికం వైపు రాదండి. మీరెక్కడే కానీ బాగా గుర్తుపెట్టుకోండి, ఒక దేవాలయానికి వెళ్ళాలి అని అంటే 100 మార్లు ఆలోచన చేస్తామండి. చూడండి, ప్రతిరోజు చెప్తూ ఉన్న పుస్తకం కొనండి, పుస్తకం కొనండి, భాగవతం కొనండి అని ఎవరికైనా కొనడానికి వచ్చిందే? అదే కొత్త సినిమా ఒకటి వచ్చింది అనుకోండి చిక్బళాపురంలో, ఏమండి టికెట్లంతా హౌస్ఫుల్ అండి అని అంటే, పర్వాలేదు బ్లాక్లోనైనా కొనుక్కుంటాం. 1000 రూపాయల టికెట్టు 5000 అయినా కూడా ఇచ్చి మళ్ళా పోయి చూస్తామండి. అదే నేను ప్రతిరోజు భాగవతం కొనండి, భాగవతం కొనండి అని అన్నాను అనుకోండి, ఏమని అనుకుంటారో తెలుసా? మనసులో, ఈ పుస్తకం కొనుక్కుంటే ఆయనకి ఏమైనా కమిషన్ పోతుందేమో అని అనుకుంటారు. ఎందుకు? శ్రేయాంసి బహువిఘ్నాని. మంచి పని చెయ్యాలన్నా, మంచి పని అనుకోవాలన్నా దానికి విఘ్నాలు ఎక్కువ. భాగవతం పుస్తకం కొనండి, తాతగారి అమర నారేగణ శతకం కొనండి, చేతులు రావండి. అదే డబ్బులు లేకపోయినా ఈఎంఐలోనైనా కానీ బంగారు నగలు చీరలు కొంటూ ఉంటామండి. చూడండి, మన ప్రవృత్తి ఎట్లా ఉంటుందనంటే దీనంతా పోలిక చేసుకోవాలే. లౌకికం వైపు వెళ్ళినంత ఆధ్యాత్మికం వైపు రాదండి. వీనుల విందుగా వినకనీ చరితముల్. భాగవతం చెప్తూ ఉన్నానండి, ఎంత చెప్పగలను నేనైనా? ఎంత చెప్పగలను? ఏదో అంత భాగవతంలో కొసరి ఒక ఇంత చెప్పగలను. అర్థం చేసుకున్న మీరెంత అర్థం చేసుకోగలరు? నేను చెప్పిన దాంట్లో కాసింత అర్థం చేసుకోగలరు. కానీ చూడండి, ఈ ఇంద్రియాలున్నాయే, నేను ఒక చోటు ప్రత్యక్షంగా చూశానండి. ఒక చోటు భాగవతం చెప్పా. పాపం భాగవతం అంతా విన్న తర్వాత అందరూ ప్రసాదం తీసుకొని బయట వెళ్తూ ఉన్నారు. నేను కూడా నడుచుకుంటూ బయట వెళ్తూ ఉన్నా.
ఒక ఆమె వాళ్ళ భర్తతో అంటూ ఉంది, చూడండి ఎన్ని విషయాలు చెప్పాడు ఆయన, ఎంత గొప్పగా చెప్పాడు, దీన్నంతా మనం అనుసరించాలండి అని చెప్తూ ఉంటే భర్త ఏమన్నాడో తెలుసా? 7 రోజులు భాగవతం చెప్తే 7వ రోజు ఆయనకు సంభావన ఇస్తాడు, నీకు నాకు ఏమిస్తారు, నోరు మూసుకొని స్కూటర్ ఎక్కువ అన్నాడు ఆయన. చూడండి, వీణుల విందుగా వినకనీ చరితముల్ ఇంద్రియలోలుడై హీనుడైతి, అనుదినము జిహ్వలో హరిహరి అనువాక్యము అభ్యసించక మతిభ్రష్టుడైతి. పరమాత్ముడి నామం చెప్పాలి అని అంటే 100 ఆలోచనలు చేస్తామట. చూడండి, తాతగారు జీవితాన్ని చూపిస్తున్నారండి, లైవ్ టెలికాస్ట్ ఇస్తున్నారు తాతగారు. రే నాయనా చూడరా నీ జీవితం ఇలా ఉంది అని. ఏమండి, భాగవతానికి ఆధారమైనటువంటిది ఓం నమో భగవతే వాసుదేవాయ ఆ మంత్రం చెప్పుకోండి అని అన్నామనుకోండి, వెంటనే చెప్పుకుంటామా ఎవరైనా? స్వామి పొద్దున చెప్పాలా, మధ్యాహ్నం చెప్పాలా, రాత్రి చెప్పాలా? సరే పోనీలేవయ్యా పొద్దున చెప్పుకో. స్వామి జపమాల పెట్టుకొని చెప్పాలా, పెట్టుకోకుండా చెప్పాలా? సరే పోతే పోనీ జపమాల పెట్టుకొనే చెప్పరా, అది రుద్రాక్ష స్ఫటికమాల లేకపోతే ఇప్పుడు ఏదో వస్తున్నాయి కదా కరుంగుళి గురుంగళి మాల, అవి పెట్టుకోవాలా, ఏం పెట్టుకోవాలి? సరేరా రుద్రాక్షమాల పెట్టుకో. స్వామి అది 108 ఉండాలా లేకపోతే 54 ఉన్నా పనికొస్తుందా? పోన్లేరా 54 పెట్టుకో. స్వామి ఆ 54లో పరిపూర్తిగా 54 చేయాలా లేకపోతే అర్థం చేస్తే చాలా? ఎన్ని అనుమానాలు వచ్చాయండి ఒక్క భగవన్నామం చెప్పడానికి. అదే పక్కింటి వాడితో కొట్లాట పడాలనుకోండి, అప్పుడు ఇన్ని అనుమానాలు రావే. వెంటనే లుంగి పైకెత్తి చీర పైకెత్తెత్తుకొని వెళ్ళిపోతాం. అప్పుడు ఎవరిని అడగలా? ఏమండి గలాట చేయడానికి ముహూర్తం బాగుందా, చెయ్యవచ్చా, ఈ మాటలన్నీ తిట్టవచ్చా, వీళ్ళని ఇలా అనవచ్చా అని అడగలేదే. వెళ్ళిపోయాం. చూడండి మనఃప్రవృత్తి. అనుదినము జిహ్వలో హరిహరి అను వాక్యము అభ్యసించక మతిభ్రష్టుడైతి. భగవన్నామము ఎప్పటికీ కూడా అనుసంధానం ఉండాలండి, మనస్సులో ఎప్పుడూ కూడా వస్తూ ఉండాలి. టైం లేదు అనకండి. వంట చేస్తున్నప్పుడు సమయం ఉందిగా, ఆ కూరగాయలు తరుగుతున్నప్పుడైనా సమయం ఉందిగా, ఆ ప్రతిమారు తరిగేటప్పుడు వాసుదేవ జగత్పతే శ్రీకృష్ణ అనేటువంటి దివ్యమైన నామాలు చెప్పుకోవచ్చుగా. అప్పుడు చెప్పుకుంటావా? అప్పుడు చూడండి లౌకికమైన వ్యవహారాల్లోకి వస్తాం. పోనీ సాయంత్రమైనా కూర్చొని భగవన్నామని చెప్పరా అంటే స్వామి సీరియల్ ఎవడు చూస్తాడయ్యా, అది ఉందిగా. మన యందు 3 బాగిలు, ఎన్ని సీరియళ్ళు వచ్చాయండి. ఆ వచ్చే సీరియళ్ళన్నీ ఎలా ఉంటాయి అని అంటే అంతా కొంపలు నాశనమయ్యేటివే ఉంటాయే తప్ప సంసారాన్ని నిలబెట్టే సీరియళ్ళు ఏవి ఉండవు. భర్తను చంపిన భార్య, భార్యను చంపిన భర్త, అత్తను చంపిన కోడలు, కోడల్ని చంపిన అత్త, ఇవే. చూడండి పోకడ ఎక్కడ వెళుతుందండి. ఇవన్నీ చూసినటువంటి మనఃప్రవృత్తి ఎలా ఉంటుందండి యోచన చేయండి. హిరణ్యకశిపు తపస్సుకి వెళ్ళాడు. తన భార్య అయినటువంటి లీలావతి గర్భవతి అయ్యింది. ఆమెను ఇంద్రుడు చెరబెట్టాడు, నారదుడు విడిపించాడు. అమ్మా నీకు నీ భర్త వచ్చేంత వరకు నా ఆశ్రమంలో ఉండమన్నాడు. ఆ మహనీయుని ఆశ్రమంలో ఉంది కాబట్టి ప్రతిరోజు సద్విషయములు చెప్తూ ఉన్నాడండి, మంచి విషయం చెప్తూ ఉంటే ఈమె గర్భిణీ స్త్రీగా పాపం ఆయాసమై అప్పుడప్పుడు తూగేదట. తూగితే లోపల ఉన్నటువంటి శిశువు దానికి ఊగొట్టేదట నారదుల వారు చెప్తూ ఉంటే. ఇదేంటి ఈమె నిద్రపోతుంది కదా, ఎవరయ్యా వింటూ ఉన్నాడు అని అంటే లోపల గర్భస్థ శిశువు వింటూ ఉన్నాడు దాన్ని. చూడండి ఆ పుట్టినవాడు ఎవరయ్యా ఏమయ్యాడండి, ప్రహ్లాదుడు అయ్యాడండి. పరమాత్ముడి పైన అనవరతమైన భక్తి జ్ఞాన వైరాగ్యాలు పెట్టుకున్నాడండి. చూడండి అనుదినము జిహ్వలో హరిహరియను వాక్యము అభ్యసించక మతిభ్రష్టుడైతి. అభ్యాసం పెట్టుకోవాలి. దీన్నే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ
అభ్యాసేనతు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే అన్నాడు. నాయన, ఏదైనా అభ్యాసం చేస్తే మాత్రమే ఉంటుంది. అభ్యాసం చెయ్యకపోతే భగవన్నామము జ్ఞాపకానికి రాదు. ఎందుకంటే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ అన్నాడు, అంత్యకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కళేబరం. అంత్యకాలములో ప్రాణం పోయే సమయంలో ఎవడైతే నన్ను స్మరిస్తాడో వాడు నన్నే చేరుతాడు అని. అంత్యకాలంలో గుర్తుకు రావాలిగా, జ్ఞాపకానికి వస్తుందా అండి? జ్ఞాపకం వస్తుంది. ఏమొస్తుంది? అయ్యయ్యో ఈ రోగం వచ్చేసిందే, నన్ను చూస్తే ఐసీయూలో పడేశాడు, నేను చూస్తే బీరువా తాళాలు వేయకోకుండా వచ్చేసా, ఇప్పుడు అందులో ఉన్న డబ్బులు ఎవరెత్తుకుంటారో ఏమో. చూడండి, అందుకనే దాని పేరేమండి ఐసీయూ అన్నారు. ఐసీయూ అంటే అర్థం ఏమి? నీ జన్మలో యూ డిడ్ నాట్ సీ గాడ్, అందుకనే పరమాత్ముడు అక్కడొచ్చి ఐసీయూ నిన్నక్కడ నేను చూస్తాను రా అని అంటాడు. అది ఐసీయూ అంటే. చూడండి, అక్కడ మీరు ఎంత ప్రయత్నం చేసినా భగవన్నామని చెప్పగలరా? కఫము చేత, వాతము చేత, పిత్తము చేత నోరు కప్పబడి లోపలంతా గొట్టాలేసి అన్నం తినడానికి ఉండదు, ఆకలేస్తూ ఉంటుంది. ఆ సమయానికి పెట్టేవాడు ఉండడు. ఒక గొట్టం వేసి దాంట్లోకి జ్యూసులు పోస్తూ ఉంటాడు. ఏమండి ఉన్నాడా అంటే ఉన్నాడండి. ఎప్పుడు స్పృహ వస్తుందంటే పొయ్యిన తర్వాత వస్తుందండి అని అంటూ ఉంటారు. చూడండి, అటువంటి సమయంలో ఏం చెయ్యగలమండి? ఒక ఆయన నా దగ్గరికి వచ్చాడు, 60 ఏళ్ళు అయింది, రిటైర్డ్ అయ్యాడు. స్వామి రేపటి నుండి సుందరకాండ చెప్పించండి, నేర్చుకుంటాను అన్నాడు. నేను రేపటి నుండి ఎందుకంటే ఇప్పుడే వచ్చారుగా, కూర్చోండి ఒక శ్లోకం నేర్పిస్తా అన్నారు. అది కాదండి, ఈరోజు మంగళవారం రేపు వస్తాను అన్నాడు. సరే, ఆయన సెంటిమెంట్ పోతే పోన్లే అని అనుకున్నాను. ఆయన మరుసటి రోజు రాలే. సరే, ఈయన ఎందుకు రాలేదురా అని వెతుక్కుంటూ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళా. జనాలు అందరూ ఉన్నారు. ఏవయ్యా అని లోపలికి వెళ్తే పోయాడు పాపం ఆయన. చూడండి, మనమంతా ప్లాన్ వేసుకుంటాం, కాస్త రిటైర్డ్ అయిపోతే భగవద్గీత అని. నువ్వు రిటైర్డు ఉద్యోగం నుండి అవుతావో ఈ జీవితం నుండినే అయిపోతావో ఎవడికి తెలుసురా నాయన. ఈ జీవితం అనేది క్షణభంగురం. ఈ క్షణం అవకాశం ఉందండి, పరమాత్ముడు ఇచ్చాడండి. ఈ నోటితో మాట్లాడగలుగుతూ ఉన్నాం. దీనికైనా రోగం ఏమైనా వచ్చి మాట్లాడడం మానేస్తే ఎవడు చెప్తాడండి? నా కొరకు మీరు భగవన్నామని చెప్తే మీకు పుణ్యం వస్తుంది తప్ప నాకేం రాదు. కాబట్టి చూడండి, అందుకనే తాతగారు అన్నారు, రే నాయనా, అనుదినము జిహ్వలో హరిహరి అను వాక్యము అభ్యసించకమతి భ్రష్టుడైతి, తెలుసుకొన్నాడ ఇప్పుడు తేటబడెను మాయ సంసారమున ఉన్న మర్మమెల్లా. ఇది ఒక మాయలో బతుకుతూ ఉంటాం. ప్రతిరోజు ఒక మాయ ఉంటుందండి. అందుకనే వైరాగ్యం అంటే ఊరికే రాదండి. అది పురాణ వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం, శ్మశాన వైరాగ్యం అని 3 వైరాగ్యాలు ఉన్నాయి. పురాణ వైరాగ్యం అంటే ఏమో తెలుసా? ఇప్పుడు నేను చెప్తూ ఉన్నా, మీరందరూ వింటూ ఉన్నారు. చాలామందికి మనస్సులో అనిపిస్తుంది, అవును కదా, వయస్సు అయిపోతూ ఉంది, వృథా చేస్తున్నాం జీవితాన్ని, రేపటి నుండి అయినా ఎలాగైనా భగవన్నామ స్మరణ చెయ్యాలి, ఆ భగవంతుడి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటాం. కానీ ఇంటికి వెళ్ళగానే అక్కడ ఉన్న తాపత్రయాల చేత, ఏమ్మా భాగవతం చదువుతావంటే, అయ్యో చదువుదాని లేరా, నా జీవితమే పెద్ద భాగవతమైంది అంటాం. మళ్ళీ ఇక్కడ విన్నప్పుడు వచ్చింది అంతే, ఇంటికి పోయేటప్పుడు పోయింది. అది దీన్నే పురాణ వైరాగ్యం అని అంటారండి. చూడండి, కొంతమంది వెంటనే స్టార్ట్ చేస్తారండి, పురాణాలు విని విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం తీసుకొని ఏవి మంచి ఒలింపిక్ వీరుల్లాగా చదువుతాడు. దాన్ని ఎన్ని రోజులు చదువుతాడు? 3 రోజులు చదువుతాడు. 4వ రోజు పుస్తకం మూసిపెడతారు. ఏమండి విష్ణు సహస్రనామం చదువుతున్నారా అంటే, లేదండి, ఒక ఆయన మా ఇంటికి వచ్చాడు, అలా విష్ణు సహస్రనామం ఎవడు పడితే వాడు చదవకూడదు అన్నాడు, అందుకనే చదవలేదన్నాడు. దీనివల్ల ఎవరికండి లాసు? మనకే. అందుకనే తాతగారు అన్నారు, నరుల ప్రస్తుతి సేయ నాలుకల్లాడదు అని అన్నారు.
ఒక మానవుడు చెప్తే ఎంతవరకు చెప్పగలడండి? ఒక అంతవరకు చెప్పగలడంతే. దాన్ని దాటి చెప్పగలడా? దాన్ని దాటి ఉన్నది భగవతత్వం. అందుకని పురాణ వైరాగ్యం అన్నారు. ప్రసూతి వైరాగ్యం అని ఒకటి ఉంది చూడండి. ఆడవాళ్ళు, స్త్రీలు గర్భాన్ని ధరించి ఒక బిడ్డను కనడము అంటే ఒక స్త్రీకు ఇంకో జన్మండి, పునర్జన్మ. ఆ నొప్పులు ఎంత విచిత్రంగా పడతారంటే పాపం వాళ్ళకు ప్రాణం పోయినంత పని అవుతుందండి. ఒక శిశువు బయటికి రావాలి అని అంటే స్త్రీ తన జన్మను త్యాగం చేస్తే కానీ రాదండి. ఆ నొప్పులు భరించలేక అనుకుంటారట, అయ్యయ్యో చాలరా నాయన, ఒకే ఒక బిడ్డ చాలు, ఇంకా బిడ్డొద్దని అనుకుంటారట. ఈ నొప్పులు ఎవడబడతాడరా అని. ఆ పుట్టేదేవైనా ఆడబిడ్డ పుట్టిందనుకోండి, ఒక వంశోద్ధారకుడు లేకపోతే ఎట్లా? ఒక కన్ను కాదు, ఒక పంట కాదు, ఒక బిడ్డ కాదు, ఇంకో బిడ్డ కావాలని వెంటనే కోరుకుంటామట. చూడండి, నొప్పులు కలిగినప్పుడు వద్దనుకున్నాం, మళ్ళీ వెంటనే కావాలని అనిపించింది. దీన్ని ప్రసూతి వైరాగ్యం అని పిలుస్తారు. మూడోది ఉందండి, శ్మశాన వైరాగ్యం. శ్మశాన వైరాగ్యం అంటే ఎవడైనా పోయినప్పుడు మనకు కూడా అనిపిస్తుందట, రేపు పొద్దున మన జన్మ ఇంతే, మనం కూడా కట్టెల్లో కాలి భస్మం అయిపోతాం, అనవసరంగా ఏదో ఈ జీవితంలో ఇంతంతా చేస్తున్నామని అనిపిస్తుందట. ఎంతవరకు? ఆ శవాన్ని ఇంటి నుండి శ్మశానానికి తీసుకెళ్ళేంతవరకు. ఆ శవం అట్లా పోయిందనుకోండి, వెంటనేండి పదండి ఇంటికి పోదాం, స్నానం చేద్దాం, బట్టలు మార్చుకుందామని వచ్చేస్తుంది. ఒక శవం ఉన్నప్పుడు అంత సర్వ వేదాంతాలు మాట్లాడేస్తాం. శవం పోయిన తర్వాత శవంతో పాటే వేదాంతము వెళ్ళిపోతుంది. మిగులుతుందా? శ్మశాన వైరాగ్యం. కాబట్టి వైరాగ్యం అంటే అది కాదండి. వైరాగ్యం అంటే అన్నీ వదిలిపెట్టమని మన సంస్కృతి ఏ రోజు ఎప్పటికీ చెప్పదు. కానీ ప్రతి ఒక్కదానికి ఒక హద్దు అనేది ఉంటుంది. ఆ హద్దు దాటితే ఏదైనా విషమే. ఆ హద్దు దాటితే విషమండి. అందుకనే మన ఆధ్యాత్మికత ఎలాగుండాలి అనంటే, సంసారము వేరు, ఆధ్యాత్మికత వేరు కాదు. సంసారములోనే భక్తి, సంసారములోనే ముక్తి, సంసారములోనే ప్రవృత్తి, సంసారములోనే నివృత్తి. అంతా సంసారంలోనే ఉందండి. చూడండి, నారదుల వారు ఒకమారు వైకుంఠానికి వెళ్ళారట. వైకుంఠానికి వెళ్తే మహావిష్ణువు పడుకున్నాడు అక్కడ. పడుకొని ఉంటే ఆయన్ని లేపడిగాడట, స్వామి నీకు ఇంతమంది భక్తులు ఉన్నారు కదా, నీకు ఇష్టమైనటువంటి భక్తుడు ఎవరు అని అన్నాడట. నారదులకు ఏముందనంటే మనస్సులో, ఈయన నా పేరే చెప్తాడు, ఎందుకంటే ఎప్పుడూ నారాయణ నారాయణ అని ఆయన చుట్టే తిరుగుతూ ఉంటాను కాబట్టి నా పేరు చెప్తాడని అనుకున్నాడట. కానీ మహావిష్ణువు పైకి లేచి కింద భూలోకం వైపు చూసి, ఒక చిన్న గుడిసెలో ఒక రైతు ఉంటే, వాడంటే నాకు చాలా ఇష్టం రా, వాడు నా భక్తుడు రా అన్నాడట. వెంటనే నారదుల వారికి కోపం వచ్చింది. ఏమి స్వామి, అనునిత్యం నీ నామం చెప్పుకుంటూ వీణ వాయించుకుంటూ ముల్లోకాలు తిరుగుతూ ఉంటే నన్ను వదిలిపెట్టి వాడంత గొప్పవాడు అంటున్నావా? ఏం వాడిలో అంత గొప్పతనం, నేను వెళ్ళి చూసొస్తా అని మాయారూపంలో ఆ పూరి గుడిసెలేకి దిగాడంటండి నారదుల వారు. ఈ రైతు బాగా తిని రాత్రి పడుకున్నాడు. పొద్దున్న లేచాడు, మగం గడుక్కున్నాడు, సద్దన్నం తిన్నాడు, నాగలి ధరించాడు. వెళ్ళేటప్పుడు బయట సూర్యుడికి ఒక నమస్కారం చేశాడు. వెళ్ళిపోయి తన పని చూసుకున్నాడు. మళ్ళీ రాత్రి వచ్చి తిని పడుకున్నాడు. ఈ పని చూసేటప్పటికి నారదుల వారికి కోపం వచ్చిందండి. ఏమి స్వామి, నీ జపం చేయలే, నిన్ను అనుకోలే, కనీసం నీ గూర్చి స్మరణ చేయలే, కానీ వాడు నీకు చాలా ప్రీతిపాత్రుడా, 24 గంటలు మంచి BBC న్యూస్ లాగా నేను నీ నామం చెప్పుకుంటూ ఊరూరా తిరుగుతూ ఉంటే నేను అధమున్నా, ఏంటయ్యా ఇది, ఈ తరతమ భేదం ఏంటి అని అన్నాడట. సరే ఉండవయ్యా, ఒక చిన్న పని చెయ్యి, చేస్తే నీకు అర్థమవుతుంది అన్నారు. ఏం చెయ్యాలని అన్నారు. చూడు, ఒక బంగారు పాత్రలో నిండా పాలు పోసిచ్చాడంటండి, పూర్తిగా కంఠం వరకు. చేతిలో పెట్టి, నారదా దీన్ని చేతిలో పట్టుకొని నాకు 3 ప్రదక్షిణములు చెయ్యి. షరత్ ఏమి అనంటే, ఇందులో ఉన్న పాలు ఒక్క బొట్టు కింద పడకూడదని అన్నాడు.
సరే స్వామి చేస్తానని చేతిలో పట్టుకున్నాడు. చాలా జాగ్రత్తగా మెల్లగా ఒక్కొక్కడుగే నడుస్తున్నాడండి, ఎక్కడ పాలు కింద పడిపోతుందో అని. మహావిష్ణువు అడుగుతున్నాడట, ఏమయ్యా నీకేమన్నా ఇబ్బంది కలుగుతుందంటే, అయ్యా కాస్త నోరు ముయ్యవయ్యా నువ్వు, నేనేదో నా దీంట్లో ఉంటే మధ్యలో నీ సంగతి ఏంటి, కాస్త ఉండు ఓపిగ్గా అని అన్నాడట. పాపం ఎలాగో 3 ప్రదక్షిణలు ముగిచ్చాడు. చేశా, ఇప్పుడేంటి అని అన్నాడట. సరే పాలపాత్ర పట్టుకొని 3 మార్లు ప్రదక్షిణ చేశావే, చేసినప్పుడు ఎన్ని మార్లు నన్ను స్మరణ చేశావు అని అడిగాడట. ఎన్ని మార్లు చేయాలయ్యా, పాలపాత్ర ఇచ్చావా, నిండకు పాలు పోసి అవి కిందికి పడిపోకూడదన్నావా, అది పడిపోకుండా చూసుకోవడమే నాకు పెద్ద పని, ఇంకా వేరే పనే ఉందయ్యా అన్నాడట. వెంటనే మహావిష్ణువు అన్నాడట, చూడయ్యా వాడిది ఒక సంసారమురా, వాడికి ఒక భార్య, కొంతమంది పిల్లలు ఉన్నారా, వాడు పొద్దున లేచి ఆ నేగులు పైన వేసుకొని వెళ్ళి పొలాలు దున్ని సౌరు గూడ్చి అక్కడ నుంచి ధాన్యం పండించి లోకానికి ఇవ్వాలరా, వాడికి ఇన్ని పనులుంటే నన్ను స్మరణ చేసేటువంటి పని ఏముందిరా, వాడు చేస్తున్నటువంటి పనిలోనే నేనున్నాన్రా, దానివల్ల నేను తృప్తి చెందాన్రా. చూడండి, భగవన్నామస్మరణ అంటే అర్థమేమి అని అంటే, మనము చేస్తున్నటువంటి పనికి సరి అయినటువంటి న్యాయము చెయ్యడమే. చేస్తున్న పనికి యగనామం పెట్టి భగవన్నామం చెప్తున్నానంటే పుణ్యం రాదండి, జ్ఞాపకం పెట్టుకోండి. భగవంతుడెప్పుడూ కర్మసాక్షి, నువ్వు చేస్తున్న ప్రతి పని యందు వాడి దృష్టి ఉంది, జాగ్రత్త. బయట చాలా బాగా కనబడతాం హంగు ఆర్భాటాలతో, చాలా మంచివాడండి అని అనుకుంటాం, అలా పోయిన తర్వాత వెంటనే లోపల తిట్టుకుంటాం. అది కాదు ప్రవృత్తి అంటే. మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మనః అన్నారు. మహాత్ములంటే ఎవరో తెలుసా? జపాలు చేసేవాళ్ళును, యజ్ఞం చేసేవాళ్ళు, హోమాలు చేసేవాళ్ళు కాదు. మనస్సు ఒకటే, మాట ఒకటే, బుద్ధి ఒకటే. ఈ 3 ఒకేలాగా ఎవరికి ఉంటుందో వాడు మహాత్ముడండి. మనస్సులో ఒకటి, మాటలాడేదొకటి, వాడు బుద్ధిలో ఒకటి ఉందనుకోండి, వాడే దుర్మార్గుడు అని అన్నారు. బాగా జ్ఞాపకం పెట్టుకోండి, జీవితం చాలా చిన్నదండి. భగవంతుడు కాసింత ఏదో ఇక్కడ మనకు ఒక అవకాశం ఇచ్చి పంపించాడు, దీన్ని సద్వినియోగం చేసుకున్నవాడు మహాత్ముడవుతాడు. జ్ఞాపకం పెట్టుకోండి, భాగవతంలో కనబడేటువంటి భక్తులందరూ సద్వినియోగం చేసుకున్నారండి. నిన్న అంబరీషుణ్ణి చూశాం, ఎటువంటి సద్వినియోగం చేసుకున్నాడండి జీవితాన్ని, ఎంత గొప్పగా తీర్చిదిద్దుకున్నాడండి. ఒక సత్యవ్రతుణ్ణి చూశాం, ఎంత గొప్పగా తన జీవితాన్ని తీర్చిదిద్దుకున్నాడండి. మన జీవితాన్ని కూడా అలా తీర్చిదిద్దుకోవాలి. అలా తీర్చిదిద్దుకోవాలి అనంటే మనకు అనవరతము భగవద్భక్తి ఉండాలి, భగవంతుడిపైన విశ్వాసం ఉండాలి, భగవంతుడిపైన నమ్మకం ఉండాలి, అన్నిటికన్నా మించి భగవంతుడిపైన ప్రేమ ఉండాలండి. ఆ ప్రీతి భావనతో భగవంతుడిని మనం అర్చన చెయ్యాలి. అందుకనే ఈ భాగవతం ఉందే, 18,000 శ్లోకాలు రాసిన తర్వాత వేదవ్యాసుల వారికేమో తృప్తి కలిగింది, కానీ ఈ భాగవతాన్ని ప్రచారం చేసేవాడు ఎవడు రానై ఇదో సందిగ్ధం ఏర్పడింది. చెప్పాలిగా ఎవరైనా. అలాగని అతనుకు శిష్యులు లేరా? సుమంతు, జైమిని, పైలుడు, గొప్ప గొప్ప మహానుభావులంతా ఆయన శిష్యులండి. వాళ్ళకి ఇవ్వకూడదా? కాదు, ఇది అందరికీ అర్థమయ్యేటువంటి గ్రంథం కాదు. దీనికి సరి అయినటువంటి అధికారి కావాలి. అలా అధికారి కావాలి అని అంటే మళ్ళా వాడు నా నుండే జన్మ ఎత్తాలి. కాబట్టి నాకు ఒక సంతానం కావాలి అని వేదవ్యాసుల వారు అనుకున్నారు. అలా సంతానం కావాలని అనుకుంటూ పరమశివుణ్ణి ప్రార్థన చేశాడండి ఆయన. పరమశివుణ్ణి ప్రార్థన చేస్తే ఆయన ప్రత్యక్షమై ఏం కావాలని కోరాడు. స్వామి సంతానం కావాలి అని అన్నాడు. తథాస్తు, నీకు సత్సంతానం కలుగుతుంది అన్నాడు. చూడండి, సత్సంతానం అంటే భార్య లేని సంతానం. ఎందుకు? ఆయన అడిగింది సంతానం మాత్రమే.
అందుకనే వరాలు కోరేటప్పుడు కాస్త జాగ్రత్తగా కోరాలి. ఏవైనా అడిగితే ఇష్టానుసారం అడిగేకూడదు, ఎలా పడితే అలాగా. మనం చూడండి, పెద్ద చిట్టా పెట్టుకుంటాం. ఎప్పటికే కానీ భగవంతుడి దగ్గర సంకల్పం చెప్పాలి అని అంటే ఒక పేరు చెప్పిన తర్వాత ధర్మపత్ని సమేతస్య అంటే సరిపోతుందండి, సకుటుంబస్య. అంతే తప్ప నీ పేరు, భార్య పేరు, పిల్లల పేరు, మీ అత్తగారి పేరు, మీ మామగారి పేరు, ఏమనుకున్నావో మీ అత్తగారి గురించి, ఈమె పోతే బాగుంటుంది అనుకున్నావో ఏమో, ఎందుకు చెప్పావా పేరు? బాగా యోచన చేయండి. ఎన్ని పేర్లు చెప్తామండి. అదే కాదు, పక్కింటి వాడు 10 రూపాయలు ఇచ్చింటాడు, మాదేవ్ పేరు చెప్పవయ్యా అని. వాడి పేరు, మన ఇంట్లో ఉన్న కుక్క పేరు కూడా చెప్తాం. భగవంతుడికి తెలీదా? నువ్వు చెప్తేనే అర్థమవుతుందా? మన పేరు చెప్పి ధర్మపత్ని సమేతస్య అని అనాలండి. భగవంతుడి దగ్గర ఎప్పటికీ కూడా మన అహంకారాన్ని ప్రదర్శించి మనం ఎలా ఉంటామో తెలుసా? భగవంతుడి దగ్గర భగవంతుడికి ఏం తెలియదు, నాకే అంతా తెలుసు అనేటట్టుగా ఉంటాడు. అందుకనే ఆయన కూడా అలాగే ఉంటాడు మన దగ్గర. ఎందుకు? మన భావన అట్లా ఏడ్చింది. బాగా జ్ఞాపకం పెట్టుకోండి, భగవంతుడి దగ్గర మన ప్రవర్తన ఎలా ఉంటుందో భగవద్ అనుగ్రహం అలా ఉంటుంది ఎప్పటికీ కూడా. సంతానం కావాలని కోరాడు, తథాస్తు అన్నాడు. ఒక సాయంకాల వేళలో వేదవ్యాసుల వారు కూర్చున్నారండి. కూర్చుంటే అక్కడ ఒక రావి చెట్టు ఉంది, రావి చెట్టు. ఆ చెట్టు పైన ఒక చిలక కూర్చుని ఆ రావి పళ్ళను తింటూ ఉందండి. వేదవ్యాసుల వారు దాన్ని చూసి, ఆహా ఎంత బాగుందిరా ఈ చిలుక అంటే, తనలో ఉన్నటువంటి రేతస్సు స్ఖలనమైంది. ఆ స్ఖలనమైనటువంటి రేతస్సును ఆ చిలక వచ్చి తిన్నది. వెంటనే ఆ చిలుక గర్భం ధరించింది. ఆ గర్భం ధరించినటువంటి చిలుక ప్రసవించిందండి. తినింది మనుష్యుని యొక్క వీర్యం కాబట్టి అర్ధం మనిషి, అర్ధం చిలుకగా పుట్టిందండి. ఆయనే శుకయోగి. చూడండి, ఆయన పుట్టగానే 16 సంవత్సరాల యువకుడైపోయాడట. వెంటనే బట్టలు లేవు, జుట్టులంతా చింపిరిగా ఉంది, శరీరం అంతా దుమ్ము కొట్టుకొని పోయింది. వేదవ్యాసుల వారు సంతోషించారట. అయ్యో నా తేజస్సు పుట్టిందిరా, నా తేజస్సు పుట్టిందిరా, వీడికి ఏదో నేర్పాలరా అని అంటూ ఉంటే, రే నాన్న ఉండరా అన్నారట. ఎవరు మీరు అని అడిగాడు. ఎవరు మీరు అని అడుగుతావేంట్రా, మీ తండ్రినా నేను. అయితే ఏంటి అన్నాడట. లేదు, నీకు సమస్తమైనటువంటి భాగవతము, భారతం ఇవన్నీ నేర్పాలని అనుకుంటున్నాను. ఇవి నేరిస్తే ప్రయోజనమేమి అన్నాడట. మోక్షం వస్తుంది అన్నాడట. నేను ఇప్పుడు అదే స్థితిలో ఉన్నాను అన్నాడట. నేనున్న స్థితే మోక్షం, ఇంకా నాకు ఈ విద్య ఎందుకయ్యా, నాకు అక్కర్లేదు అని వెళ్ళిపోతూ ఉన్నాడట. చూడండి, అలా వెళ్ళిపోతూ ఉంటే వ్యాసుడు కుమారా కొడుకా అని అరుచుకుంటూ వెనకాతల వెళ్తున్నారండి. అక్కడి నుండి భాగవతం ప్రారంభం అవుతుంది. యం ప్రవ్రజంతమనుపేతమపేత కృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరువోభినేదుః తం సర్వభూత హృదయం మునిమానతోస్మి. ఈ సంస్కృత శ్లోకానికి పోతన్న గారి తెలుగు సేత సముడై యౌవడు ముక్త కర్మజయుడై సన్యాసియై ఒంటెభోవ నితాంతంబున ఓహో కుమారయనుచున్ వృక్షములు తన్మయత్వంబున ప్రతిధ్వనంబు చక్కంబు చేసే సర్వభూతమయున్ మ్రొక్కెద బాధరాయణిన్ తపోధన్యాగ్రణిన్ ధీమనిన్ సముడై. ఆ పుట్టినటువంటి శుకయోగి ఎలా ఉన్నాడయ్యా అన్నాడట. సముడై, ప్రపంచాన్నంతా సమంగా చూస్తాడంటండి. ఒక కుక్కకు కానీ, పందికి కానీ, చీమకు కానీ, దోమకు కానీ భేదము లేదు. బాగా జ్ఞాపకం పెట్టుకోండి, ఏ ప్రాణికి ఆ ప్రాణితో భేదం ఉంటుందండి. రమణ మహర్షులు ఆశ్రమంలో ఉన్నప్పుడు శిష్యులు ఉన్నారట. ఈ శిష్యుల్లో కూడా ఎలా ఉంటారు అంటే జూనియర్ సీనియర్ అని ఉంటారు.
పాత శిష్యులు కొత్త శిష్యులు అని ఉంటారు. ఈ పాత శిష్యులు ఉంటారే, కొత్త శిష్యుల పైన కాస్త అజమాయిషీ చేస్తూ ఉంటారు. ఇప్పుడు కంట్రోల్ పెట్టుకోవాలని, ఎందుకంటే సీనియారిటీ అని. చూడండి, రమణ మహర్షుల గారి దగ్గర శిష్యులు ఉన్నారే, వాళ్ళల్లో కూడా ఈ బుద్ధి వచ్చిందట. ఈ పాత శిష్యులు కాస్త కొత్త శిష్యుల్ని దగ్గరికి చేరనిచ్చేవాళ్ళు కాదు. రమణ మహర్షి దీన్ని గమనిస్తూ ఉన్నారు, ఏం మాట్లాడలే. మహానుభావులు ఎప్పుడు మాట్లాడరు, సందర్భాన్ని చూస్తూ ఉంటారు. ఒకరోజు రమణ మహర్షి గారి ఆశ్రమంలో గేటుకు ఇటువైపుల కుక్కలు అరుస్తూ ఉన్నాయట. శిష్యులందరూ వచ్చి అడిగారు, ఏంటండి కుక్కలు అరుస్తూ ఉన్నాయి అని. వెంటనే రమణ మహర్షి ఏమన్నారో తెలుసా? పాత కుక్క అరుస్తూ ఉంది, ఎందుకంటే కొత్త కుక్క బయట నిలబడిందేమో అని అన్నారట. వెంటనే అది కుక్కని అనలే, శిష్యులను అన్నారు. చూడండి, సముడై తరతమ భేదం లేదండి. చూడండి, ఒక కుక్క పిల్లకే పాలిస్తుంది, ఒక పంది పిల్లకే పాలిస్తుంది, ఒక స్త్రీ తన బిడ్డకే పాలిస్తుంది. కానీ ముల్లోకాలకు పోషణ ఇచ్చేవాడు ఒక్క భగవంతుడే. అది కుక్కైనా, పందైనా, కోతైనా, నక్కైనా, సింహమైనా, మనుష్యులైనా, ఎవరైనా సమంగా పోషించేవాడు పరమాత్ముడు ఒక్కడే. సముడై యౌవడు ముక్త కర్మచయుడై, కర్మములు చేయడానికి ఏవీ లేదంటండి. శుకయోగికి ఇంకో పని అనేదే లేదట. ముక్త కర్మచయుడై సన్యాసి అయి, సర్వస్వము వదిలిపెట్టినటువంటి వాడు, పుట్టగానే తండ్రినే వద్దనుకున్నవాడు, ఒంటెబోవ నితాంతంబున ఓహో కుమారయనుచున్, అలా వెళ్ళిపోతూ ఉంటే తండ్రి గారు వెనకాతల కుమారా కుమారా అంటే కనీసం ఇలా వెనక్కి కూడా తిరిగి చూడలేదంటండి. పాపం, ఇంతటి వయస్సైన వేదవ్యాసుల వారు కొడుకా అని అరుస్తున్నాడని ఆ వృక్షాలన్నీ కూడా ఓ అని అన్నాయట. చాలా విచిత్రమండి. శుకయోగి 16 సంవత్సరాల పిల్లవాడు, శరీరం పైన ఒక్క వస్త్రం లేనటువంటి వాడు, అలా పోతూ ఉంటే అక్కడ చిన్న కొలను ఒకటి ఉందట. ఆ కొలనులో గంధర్వ స్త్రీలు స్నానం చేస్తూ ఉన్నారు. శుకయోగి పోతూ ఉంటే వాళ్ళందరూ బట్టలు లేకోకుండా వచ్చి నమస్కరించారట. ఈయన వెళ్ళిపోతున్నాడు. ఆయన వెనకాతల వేదవ్యాసుల వారు వచ్చారట. అయ్యో, వేదవ్యాసుల వారు వచ్చారని చీరలు కట్టుకొని వచ్చి నమస్కరించారట. వెంటనే వేదవ్యాసుల వారు అడిగారు, ఏంటిది? నా కుమారుడు 16 సంవత్సరాల అంత యువకుడా, శరీరం పైన వస్త్రములు కూడా లేవా? వాణ్ణి చూసి వస్త్రములు లేకుండా వచ్చి నమస్కరిస్తారా? నేను శరీరమంతా ఉడిగిపోయిన వాణ్ణా, వయస్సు మీద పడిపోయిన వాణ్ణా, కామవికారములు లేనటువంటి వాణ్ణా, నన్ను చూసి మీరు వస్త్రాలు కట్టుకొని వచ్చారా? ఎందుకు అని అడిగారట. వేదవ్యాస, నీకు చెప్పేంతటి వాళ్ళం కాకపోయినా నీకు చెప్తూ ఉన్నా, కాస్త విను. నీ కొడుకు అయినటువంటి శుకయోగి ఉన్నాడే, వాడికి జాతి, రూప, లింగ, వయో వివక్షత లేదు. వాడికి స్త్రీ పురుష భేదం లేదండి. బాగా జ్ఞాపకం పెట్టుకోండి, స్త్రీ పురుషుడు అని ఎంతవరకు చెప్పగలవండి? ఈ తోలు లోపలున్నటువంటి మాంసపు ముద్ద ఉన్నంత వరకు. ఇవన్నీ ఒలిచేసి కేవలం అస్థిపంజరం పెట్టామనుకోండి, రెండు అస్థిపంజరాలు పెడితే స్త్రీ ఏదో పురుషుడేదో కనుక్కోండి చూద్దాం. స్కెలిటన్ పెడితే కనుక్కోగలమా ఇది స్త్రీ అని ఇది పురుషుడని? లోపల స్త్రీ లేదు, పురుషుడు లేదు, అంతా లొట్టే. ఈ కామోపభోగ విచారాలున్నాయే, ఇది పైకి మాత్రమే. చూడండి, వాళ్ళు అన్నారట, నీ కొడుక్కు జాతి లేదు, లింగము లేదు, వయస్సు లేదు, కామోపభోగాలు లేవు, వాడికి అసలు ఈ ప్రపంచమే లేదు వాడి దృష్టిలో. అటువంటి వాణ్ణి చూసి చూడండి, బట్టలుండి వచ్చి నమస్కరించినా లేక నమస్కరించినా ఏంటి ఇది అందట. ఒక చిన్న ఉదాహరణ చెప్తా, దయచేసి ఆడవాళ్ళు ఏమనుకోకండి. చిన్న పిల్లవాడు ఉన్నాడు మీ ఇంట్లో, 1 సంవత్సరం దాటింది. తల్లి స్నానం చేసి వస్తుందండి. ఇంట్లో భర్త ఉన్నా ఒక కొంగిట్లు అడ్డం పెట్టుకొని వస్తుంది.
అదే చిన్నపిల్లవాడు ఉన్నాడు అనుకోండి, నా కొడుకే గాని అలాగే వచ్చేస్తుందండి. అలాంటి వాడట శుకయోగి. ఎంతటి వైరాగ్యం చూడండి. అప్పుడు వేదవ్యాసుల వారికి అర్థమయ్యిందట, అయ్యయ్యో ఎంత నేను తీవ్రమైన పరితాపం చెందుతూ ఉన్నా, ఇక వీణ్ణి నేను పట్టుకోలేను, ఈ భాగవతం నేను ఎలా చెప్పాలని పరితాపం చెందుతూ ఉన్నాడట. శిష్యులు వచ్చారు, స్వామి మొన్న ఒకలాంటి పరితాపం చెందారు, భాగవతం రాసి తృప్తి చెందారనుకుంటే దీన్ని ప్రచారం చెయ్యాలనుకున్నారు. శుకయోగి చూస్తే అలా వెళ్ళిపోయారు. ఏం చెయ్యాలి అన్నారట. రే నాయనా, దశమ స్కందంలో శ్రీకృష్ణుణ్ణి స్తుతి చేసినటువంటి ఒక్క శ్లోకం రాసిస్తానురా, ఆ శ్లోకాన్ని వెళ్ళి నా కొడుకు ఎక్కడున్నాడో అక్కడ చదవండిరా అని అన్నారట. చూడండి, శిష్యులు తీసుకొచ్చి ఎక్కడొచ్చారంటే హిమాలయాలకు వచ్చారు. ఆ హిమాలయాల్లో ఎక్కడున్నాడయ్యా శుకయోగి అన్నాడు. చెట్టులో చెట్టై, పుట్టలో పుట్టై, కొమ్మలో కొమ్మై, నీరులో నీరై, నింగిలో నింగై, భూమిలో భూమై, సర్వస్వము తానై ఉన్నాడట. అక్కడ వచ్చి ఆ శ్రీకృష్ణ పరమాత్ముణ్ణి ప్రార్థన చేస్తే ఆ శ్లోకానికి కరిగిపోయాడంటండి, కృష్ణ శ్లోకానికి. వెంటనే దిగొచ్చాడట. అబ్బా, ఏమి శ్లోకాలరా, ఎంత అద్భుతంగా ఉందిరా, ఎవరు రాశాడ్రా దీన్ని అన్నాడట. రే నాయనా, ఈ శ్లోకాన్ని నీ తండ్రి గారైన వేదవ్యాసులు రచన చేశారయ్యా, దీని పేరు భాగవతమయ్యా, దీన్ని నీకు అందించాలని వచ్చాడయ్యా, దయచేసి కాస్త అందుకోవయ్యా అన్నాడా. నా జీవితంలో ఈ భాగవతాన్ని నేను అర్థం చేసుకోకపోతే నా జీవితమే వ్యర్థమైపోతుంది అని సర్వసంగ పరిత్యాగి అయినటువంటి ఆ శుకయోగి తండ్రి గారి దగ్గరికి వచ్చాడట. చూడండి, తండ్రి గారి దగ్గరికి వచ్చి ఏమన్నాడంటే, నాన్నగారు ఇప్పుడు నేను వచ్చానని మీరు మళ్ళా ప్రీతి, వాత్సల్యం, ఆప్యాయత, అనురాగం, ఇంకొకటి మరొకటి ఇవన్నీ చూపించడానికి నేను ఎంతసేపు ఉంటాను మీ దగ్గర అనంటే గోదోహన కాలం అన్నారండి. గోదోహన కాలం అంటే ఒక ఆవు యొక్క పాలు పితికేటువంటి సమయం ఎంత పడుతుందో అంత సమయం మాత్రం ఉంటాను అని అన్నాడు. అంత సమయంలో నాకు ఈ విద్య ఇచ్చేయాలి, మీరు ఎలాగో అలాగ కూర్చోరాయిస్తా అనండి. కేవలం దృష్టిపాతం అంతే, అలా చూశారంతే. అలా చూస్తే వెంటనే ఈ 18,000 శ్లోకముల సారం వెళ్ళిపోయిందండి, ట్రాన్స్ఫర్. అంతే, పైకి లేచాడు, తండ్రి గారికి నమస్కరించాడు, నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఎవ్వడికీ దొరకడండి శుకయోగి, ఎవ్వడికీ దొరకడు. కానీ కృష్ణ పరమాత్మ చెప్పాడు, శుకయోగి నీకు అక్కర్లేకపోయినా నీకు భాగవతం ఎందుకు చెప్పాడో తెలుసా మీ నాన్న? అక్కడ పరీక్షిత్ రాజేంద్రుడు పరితాపం చెందుతూ ఉన్నాడు, 7 రోజుల్లో పోతానని. వాడికి ముక్తినివ్వడానికి నువ్వు అక్కడికి వెళ్ళాలే, అక్కడ వెళ్ళవయ్యానంటే కృష్ణుడు చెప్పాడు కాబట్టి వచ్చాడు. 7 రోజులు కూర్చొని చెప్పాడండి. చెప్పినవాడు ఎటువంటి వాడు, విన్నవాడు ఎటువంటి వాడండి, యోచన చేయండి. రాత్రి లేదండి, పగలు లేదండి, నిద్ర లేదండి, ఆహారం లేదండి, వేరే వ్యాపకం లేదండి, మధ్యలో లేచిపోవడాలు లేదండి, ఫోన్ లేదండి, ఏంలే. కేవలం భగవద్గుణాను కథ విశేషాన్ని చెవిలేకి పోసుకోవడమే శ్రవణానందంగా. చూడండి, అంత గొప్పగా ఆ భాగవతం అక్కడి నుండి ప్రచారాన్ని పొందిందండి. భాగవతం అంటే ఊరికే రాలే. భాగవతం అంటే ఏంటయ్యా అన్నారు. భాగవతం అంటే ఇది అబ్రివేషన్. భా అంటే భక్తి, గా అంటే జ్ఞానం, వా అంటే వాత్సల్యం, తా అంటే తత్వం, ము అంటే ముక్తి. భా అంటే భక్తి, భక్తితో భగవంతుడిపైన వాత్సల్యంతో భగవంతుడి యొక్క తత్వాన్ని అర్థం చేసుకొని తద్వారా పొందినటువంటి జ్ఞానము చేత ముక్తి మోక్షాన్ని పొందడమే భాగవతం. అటువంటి పరమ పవిత్రమైనటువంటి భాగవతంలో అనేకమైన ఆఖ్యానాలు వచ్చాయి. చూడండి, కేవలం దృష్టిపాతంతో ఇచ్చాడట. మనకు కూడా అలాగే ఎవరైనా ఇచ్చేవాళ్ళు ఉంటే బాగుండేది.
చూడండి, 7 రోజులు వద్దు, ఉపన్యాసం వద్దు, వద్దండి. చూడండి, భాగవతంలో కూర్చోవాలంటే కష్టాలంతా జ్ఞాపకానికి వస్తాయి. వేరే ఎక్కడైనా కూర్చోవాలంటే కష్టాలంతా కూడా మర్చిపోతాం. ఎందుకు? భగవద్భక్తి అంత శీఘ్రంగా అంకురం చెందదు. బాగా జ్ఞాపకం పెట్టుకోండి, భగవద్భక్తి ఉందే అంత శీఘ్రంగా రాదు. చూడండి, వేదవ్యాసుల వారు దృష్టిపాతంతో ఇచ్చారు. శంకర భగవత్పాదులు తన శిష్యుడైనటువంటి సువంతుడికి దృష్టిపాతంతో ఇచ్చాడు విద్య అంతా. అలా కొన్ని సందర్భాల్లో కైవారం తాతగారు ప్రతిరోజు కైవార క్షేత్రంలో ఒక చిన్న పూరి గుడిసె ఉండేదట. ఇప్పుడు ఎక్కడ తాతగారి సమాధి ఉందో అక్కడి నుండి బయటకు వచ్చి ఎప్పుడు ఆయన కోసం వైకుంఠం నుండి గరుత్మంతుడు వచ్చేవాడు. వస్తే ఈయన అలా చూసి నమస్కరించి వెళ్ళిపోయేవాడు. పిల్లవాళ్ళు కొంతమంది తాతగారిని ఆట పట్టించాలని ఒక మట్టి బొమ్మ చేసి పెట్టారట. ఈయన ప్రతిరోజు వచ్చేటట్టు వచ్చాడండి. వచ్చి ఊరికే అలా చూశారంతే. ఆ దృష్టిపాతం చేత దానికి జీవం వచ్చి వెళ్ళిపోయింది. అది బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఎప్పటికే కానీ మహనీయులు ఉంటారే, వాళ్ళు తమ తపస్సు బలాన్ని ఎప్పటికీ కూడా ప్రదర్శన చెయ్యరు. ప్రదర్శన చేసేది తపస్సు కాదు. ప్రదర్శన చేసి లింగాలు తీయడం, విభూతులు ఇవ్వడం, ఇవంతా ట్రిక్కులంతే. బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఒక మహాతపస్వి తనలో ఉన్నటువంటి తపస్సును లోక కళ్యాణానికి వినియోగిస్తాడే తప్ప ఇటువంటివేవో ప్రదర్శించి జనాకర్షణకు వినియోగం చేయడండి. తాతగారు తమ జీవితంలో తనకు అష్టసిద్ధులు కలిగినా ఒక్కరోజు కూడా దాన్ని దుర్వినియోగం చెయ్యలేదు. అందుకనే 110 సంవత్సరాలండి తాతగారి శరీరం శుష్కించుకుపోయింది, గడ్డం పెరిగిపోయింది. ఒక ఋషీశ్వరుడిలాగా జటాజూటములు కట్టుకున్నాడు, మెడ నిండా రుద్రాక్షమాలలు వేసుకున్నాడు, పావకోళ్ళు ధరించాడు, యోగదండం పట్టుకున్నాడు, కమండలం పట్టుకున్నాడు. ఆ గుడిసె నుండి బయట చిన్నగా అడుగులు పటపట పటపట పటమని నడుచుకుంటూ వస్తూ ఉంటే వైకుంఠంలో ఉన్నటువంటి పరమాత్ముడికి మనస్సు కరిగిపోయిందట. ఏవయ్యా, ఎంత త్యాగం చేశావయ్యా నువ్వు ఈ జీవితంలో. తన కళ్ళ ఎదురుగా తన భార్యా పిల్లలు వెళ్ళిపోయారండి. చలించలేదు తాతగారు. ఇది వచ్చింది, దీన్ని నేను స్వీకరిస్తాను తప్ప దీనివల్ల నాకు మహత్తరమైన ప్రయోజనం కలిగిందని వైరాగ్యంతో వెళ్ళిపోయారండి. అటువంటి తాతగారిని దర్శనం చేయడానికి సాక్షాత్తు పరమాత్ముడు దిగొచ్చాడట. దిగొచ్చి చూడండి, రే నాయనా తాత, నేను వచ్చానయ్యా, కాస్త చూడవయ్యా అని అన్నారట. చూడండి, భాగవతోత్తముల్ని భగవంతుడు వచ్చి మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు భాగవతోత్తములంటే వచ్చి వెంటనే భుజం తడితే తాతగారు చూశారట. స్వామి స్వామి వచ్చావా వచ్చావా, నేను నీ దగ్గర ఏదో చెప్పాలనుకుంటున్నానయ్యా అన్నారట. చెప్పవయ్యా. విన్నపము గజగరుడగమనా విన్నపము మధుసూదన విన్నపము విను నందనందన విన్నపము నారాయణ. విన్నపం అంటే విజ్ఞాపన. స్వామి నీ దగ్గర ఒకటి చెప్పాలనుకుంటున్నానయ్యా, నందనందన నారాయణ సుందరాతి సుందర అని. పరమాత్ముడు అన్నాడట, చెప్పవయ్యా చెప్పవయ్యా అన్నాడట. వెంటనే మళ్ళా అజభవార్చిత ఆదివందిత అని ప్రార్థన చేశారట. సరేనయ్యా, నీ ప్రార్థన ఒప్పుకున్నానయ్యా, చెప్పవయ్యా చెప్పవయ్యా అన్నారట. మళ్ళా ప్రార్థనే చేస్తున్నాడట. చివరికి అడిగారట తాతగారిని, అది ఏమడగాలనుకున్నావో అడగవయ్యాని. స్వామి, నిన్ను చూసిన తర్వాత నాకు ఏ విజ్ఞాపన చెయ్యాలని అనిపించలేదయ్యా. నిన్ను కేవలం స్తోత్రం చేసి ప్రార్థన చేసి నీ అనుగ్రహం పొందాలనుకున్నానే తప్ప ఇంకా ఏ కోరిక ఉందయ్యా ఈ 110 సంవత్సరముల ఈ యొక్క వృద్ధుడికి అనంటే, అప్పుడు తాతగారికి పరమాత్ముడిచ్చిన అనుగ్రహం ఏమో తెలుసా అండి? కదసి కౌగిట చేర్చనే చెక్కిలి నొక్కి గాఢరతి చేసనే. దగ్గరికి లాక్కుని తాతగారిని చెక్కలపైన ఒక ముద్దు పెట్టి ఆలింగనం చేసుకొని తనలో లీనం చేసుకున్నారండి. తనలో లీనం చేసుకున్నారు. ఎందుకు చేశారండి? త్యాగం
జీవితానికి అలవందికగా త్యాగం. మీరు ఎత్తిపెట్టుకున్నది ఎప్పటికీ రాదండి, వదిలిపెట్టింది వస్తుంది ఎప్పటికే. కానీ గుర్తుపెట్టుకోండి, తాతగారు ఈ జీవితానికి ఒక త్యాగం, తన జ్ఞానాన్ని వదిలిపెట్టి పోయాడండి. ఆ వదిలిపెట్టిన పుణ్యానికి తాతగారిని తనలో లీనం చేసుకొని పోయాడండి పరమాత్మ. ఎంతటి మహనీయులండి! ఇది ఎప్పుడో జరిగిన కథేం కాదో, 300 సంవత్సరాలు వెనకాతలు ఉన్నటువంటి దేవుడు. బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఇటువంటి త్యాగపురుషుల, సత్పురుషుల యొక్క దివ్యమైనటువంటి చరిత్రే మనకు భాగవతంలో కనపడుతుందండి. భారతవంశంపున రంతిదేవుడను మహారాజొక్కడు ఇలలోనన్ దాన ధర్మాదులు చేసి నిక్క భగవత్పాద జంబులు పొందిన విధమునా. రంతిదేవుడని ఒక మహారాజు. భాగవతంలో కొన్ని చాలా చిన్న కథలండి, కానీ పెద్ద తత్వం ఉంటుంది అందులో. భరత వంశంలో రంతిదేవుడని ఒక మహారాజు ఉండేవాడండి. ఆ రంతిదేవుడు ఎటువంటి వాడయ్యా అని అన్నారు. నిత్యాన్నదానశీలి అయి ఆకొన్న వారికి నిత్యంబు అన్నసేవలు గావించి తన్నుతా విష్ణువందు నిలిపి జీవనంబు గడుచువాడు రంతిదేవుడు. 20,000 మంది వంటవాళ్ళని పెట్టేవాడట ప్రతిరోజు. చూడండి, అదొక పెద్ద క్యాటరింగ్ సర్వీస్ ఉన్నట్టు. 20,000 మంది వంటవాళ్లను పెట్టి ప్రతిరోజు పొయ్యి ఆరడానికి లేదంటండి, ఏదో నిత్యాగ్నిహోత్రంలాగా వెలిగేదట. నిరంతరం వచ్చిన వాళ్ళు లేదనుకోకుండా పగలు లేదు, సాయంత్రం లేదు, మధ్యాహ్నం లేదు, వివిధమైనటువంటి భోజనములతో అందరికీ అన్న కుక్షి సంతర్పణ చేసేవాడట, అన్నం పెట్టేవాడట. అన్నదానం అన్నదానం. చూడండి, నిన్నటి రోజున చెప్పుకున్నా మనం, అన్నదానం మహాదానం. అందుకని దేవస్థానానికి వెళ్ళినా ప్రసాదం పెడతారు తినడానికి. చూడండి, ఆ ఆకున్నవాడికి, ఆకలి ఉన్నవాడికి కాస్త అన్నం పెట్టడం ఉందే, దానికన్నా పెద్ద సౌభాగ్యం ఇంకొకటి లేదండి. అందుకనే ఇప్పటికీ మనకు పెద్ద పెద్ద క్షేత్రాల్లో దైవ దర్శనం అవ్వగానే వెంటనే అన్నప్రసాదం అని ఉంటుంది అక్కడ. ఎందుకు? ఆకొన్నవాడంటే ఆకలి కొన్నవాడు కూడా భగవంతుడే. యాదేవి సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ప్రతి ఒక్క జీవి యందు ఆకలితో ఉన్నవాడు పరమాత్ముడేనట. అయితే చూడండి, ఎందుకన్నారండి ఆకలి ఎలా అవుతాడండి భగవంతుడు? బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఒక పెద్ద సాహుకారు ఉన్నాడు. మధ్యాహ్నం 1 గంట అయ్యింది, వాడికి ఆకలి అయ్యింది. ఏం చేస్తాడు? ఇంటికెళ్ళి వాడికున్న హోదాతో బంగారు తట్టలో పంచభక్ష పరమాన్నాలు తింటాడు. ఏమీ లేనటువంటి భిక్షకుడికి కూడా ఆకలి అయ్యింది, వాడు కూడా 1 గంటకు వెళ్ళి అడుక్కు తింటాడు. వాడికి తగినటువంటి ఆహారం వాడికి లభిస్తుంది. చూడండి, వాడు కూడా భోంచేస్తాడండి. బాగా గమనించండి, ఉన్నవాడు పంచభక్ష పరమాన్నాలు తిన్నాడు, లేనివాడు సద్దన్నం తిన్నాడు. సద్దన్నం తిన్నవాడికి కడుపు నిండింది, పంచభక్ష పరమాణాలు తిన్నవాడికి కడుపు నిండింది. అయితే దీని యొక్క రిజల్ట్ ఏమయ్యా అన్నారు, తిన్న తర్వాత వాడికి వచ్చిన తృప్తి ఒకటే, వీడికి వచ్చిన తృప్తి ఒకటే. యాదేవి సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత. ఒక సంపన్నుడు ఉన్నాడు, నిద్ర వచ్చింది అనుకోండి, మంచి కుర్లాన్ బెడ్ వేసుకొని పెద్ద బెడ్షీట్ కప్పుకొని పడుకుంటాడు. ఏమీ లేనివాడు ఉంటాడండి, అడుక్కు తినేవాడు, వాడికి నిద్ర వస్తుందండి. వాడెక్కడో ఫుట్పాత్ పైన చినిగిపోయినటువంటి వస్త్రాలనే కప్పుకొని పడుకుంటాడు. ఇప్పుడు వాడికి నిద్ర పట్టింది, వీడికి నిద్ర పట్టింది. ఆ నిద్ర ద్వారా వాడికొచ్చిన తృప్తి ఒకటే, వీడికొచ్చిన తృప్తి ఒకటే. తృప్తిలో భేదము లేదు, కానీ నీ హోదాను బట్టి నువ్వు మార్చుకోవచ్చు ఎలాగైనా. కాబట్టి తృప్తి ఒకటే, అదే భగవంతుడు అంటే. చూడండి, ఆ రంతిదేవుడు ఎడతెగక అన్నదానం చేస్తూ ఉన్నాడండి. అన్నదానమే కాదండి, ఆయన చేసినటువంటి మహత్తరమైన దానములకు ఎలా ఉండేది అని అంటే, దేవానుదేవతలు కూడా వచ్చి క్యూలో నిలబడి ప్రసాదం తినిపోయేవారట. అంతటి విశేషమైన అన్నదానం చేసేవాడు.
యజ్ఞము చేస్తే పశువులు వచ్చి మమ్మల్ని బలిచ్చేవయ్యా, నీ ద్వారా మేము ముక్తిని చెందుతామనేవట. అంతటి మహోత్కృష్టమైనటువంటి దానాన్ని చేసేవాడండి. అయితే ఏం చేద్దాం, మంచివాడికే కష్టాలండి. మంచివాడికే కష్టాలు ఎందుకయ్యా అని అన్నారు. చూడండి, ఈత చెట్టు ఉంటుంది, దానికి ఎవడైనా రాయితో కొడతాడా? కొట్టగలడా? కొట్టలేడండి. అదే ఒక జామ చెట్టు ఉందనుకోండి, జామ పండ్లు బాగా కాశాయి, వెంటనే ఒక రాయి తీసి కొడతాం ఒక పండు తిందామని. పళ్ళున్నటువంటి చెట్టుకే రాయి యొక్క దెబ్బలు తగిలినట్టుగా మంచివాణ్ణే పరీక్షిస్తాడండి పరమాత్ముడు ఎప్పుడు. ఎందుకు? అలా పరీక్ష చేయడం వల్ల వీడిని కర్మలంతా తీసేసి వాణ్ణి సన్మార్గంలో నడపడానికి. అంతే తప్ప కష్టాలు వచ్చాయి కదా అని ఎవరే కానీ కుంగిపోకూడదండి. భాగవతం మనకొక సమాధానం చెప్పింది. నాయనా, ఎప్పుడైతే నీకు కష్టాలు ప్రారంభమయ్యాయో జ్ఞాపకం పెట్టుకో, ఆ రోజు నుండి భగవంతుడి దృష్టి నీ పైన పడింది అని అర్థం. మీకు చిన్న ఉదాహరణ వస్తుంది భాగవతంలో. కుంతీదేవి కృష్ణుణ్ణి కలుస్తుంది. నీకేం కావాలని అడుగుతాడు కుంతీదేవి కృష్ణ పరమాత్మ. వెంటనే కుంతీదేవి ఏమడిగిందో తెలుసా అండి? వ్యాస భాగవతంలో ఉంటుంది. విపద సంతన శశ్వతు తత్ర తత్ర జనార్దన భవతో దర్శనాద్యేవ అపునర్భవ దర్శనం. పరమాత్మ, ఓ కృష్ణ పరమాత్మ, కాస్త అప్పుడప్పుడు నాకు కష్టాలు ఇవ్వవయ్యా. ఎందుకమ్మా నీకు కష్టాలు కావాలి? ఇప్పుడే పడ్డావుగా ఎన్నో కష్టాలు. కాదు స్వామి, సుఖ సముద్రములో తేలినప్పుడు నువ్వు గుర్తుకు రావయ్యా, అప్పుడు మా స్వార్థం గుర్తుకొస్తుంది. ఏమైనా కష్టం వస్తే అయ్యో పరమాత్ముడు కాపాడాలి అని కనిష్టపక్షం నీ ధ్యానం, నీ యొక్క దర్శనం అప్పుడైనా కలుగుతుంది. అందుకనే సుఖ సముద్రముల్లోనే మమ్మల్ని తేల్చకయ్యా, కాస్త అప్పుడప్పుడు కష్టాన్నిచ్చి నీ స్మరణ జ్ఞాపకం ఉండేటట్టు చెయ్యవయ్యా అని అన్నారండి. ఏమి ప్రార్థనండి! అదే మనల్ని అడిగాడు అనుకోండి, ఏం కావాలి అంటే మేము ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలి, మా ఇల్లంతా బంగారైపోవాలి, మా ఆయనకు ప్రమోషన్ రావాలి, మా కారు స్టీరింగు వజ్రం అయిపోవాలనుకుంటాం. కానీ నిజమైనటువంటి భక్తుడు కోరే కోరిక చూడండి. ఆ రంతిదేవుడండి దానము చేసి దరిద్రుడయ్యాడు. ఎంత దరిద్రుడయ్యాడు అని అంటే, అంత మహారాజండి, చక్రవర్తి అండి, భూమిని పరిపాలన చేసినటువంటి వాడండి. ఆ రంతిదేవుడు పాపం చివరికి అన్నదానం చేయడానికి భార్య మాంగళ్యాల్ని కూడా అమ్ముకున్నాడు. అయినా అన్నదానం నిలపలే. తనకు ఓపిక ఉన్న మేరకు అన్నదానం చేశాడు పాపం. అయితే ఇక చెయ్యలేనటువంటి స్థితి వచ్చిందండి. ఇక అన్నదానం చెయ్యలేను, అలాగని ఇక్కడ ఉండలేను. కాబట్టి చూడండి, రాజ్య త్యాగం చేసి అడవులకు వెళ్ళాడట రంతిదేవుడు. ఆ ఘోరమైనటువంటి అరణ్యాలకు వెళ్ళినా మహారాజు కదండి, తనలో ఉన్నటువంటి దానగుణం మాత్రం తగ్గలే. బాగా గమనించండి, ఎప్పటికే కానీ ఆ దానగుణం అనేటువంటిది ఉందే, దాతవ్యమితి యద్దానం దీయతామనుపకారణే దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం స్మృతం. దానం ఇవ్వడం అనేటువంటిది ఉందే, అది చాలా గొప్పది. ఎందుకో తెలుసా? ఇచ్చేవాడి చేయి పైన ఉంటుంది, తీసుకునేవాడి చేయి కింద ఉంటుందండి. ఎప్పటికే కానీ భగవంతుడిని ఏం కోరాలనంటే, మమ్మల్ని ఇచ్చేవాడిని చెయ్యవయ్యా, తీసుకునేవాడిని చెయ్యకు అని కోరాలి. నిజమైన ప్రార్థనేవి అన్నారు, అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం. అనాయాసంగా వెళ్ళిపోవాలట, దైన్యము లేని జీవనం రావాలట. చూడండి, రంతిదేవుడు దారిద్రాన్ని అనుభవించి అరణ్యాలకు వచ్చాడండి. భగవంతుడు పరీక్ష పెట్టాడు రంతిదేవుడికి. ఎటువంటి పరీక్ష పెట్టాడో తెలుసా? 48 రోజుల పాటు రంతిదేవుడికి ఆహారం అనేది దొరక్కోకుండా చేశాడండి. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 48 రోజులు రంతిదేవుడికి ఆహారమే దొరకలేదండి. ఆహారం దొరకలేదు కదా అని వెంటనే దేవుణ్ణి తిట్టుకోలే. అలా తిట్టుకొని ఉంటే ఈరోజు ఆయన గురించి మనం ఇక్కడ చెప్పుకోం.
మధురుపి చింతనాధ్యాసము చేత రంతి దేవుండు అనవరతము తన క్షుద్బాధను భరించుచున్ సలిల భక్షణంబు సేయుచును కడుపు నింపుచును తాను జీవనంబు విష్ణు చిత్తమందు గడిపే. ఆ ఇచ్చిందేదో వచ్చింది, దారిద్ర్యం ఏదో వచ్చింది, ఇదంతా ఈశ్వర నిర్ణయం. దీనికి వంగి ముందరి పోవాలి తప్ప ఏం చెయ్యలేం. వస్తే వచ్చింది, ఏం చేద్దాం అని అండి అక్కడ ఉన్నటువంటి నీళ్లు తాగేవాడట. ఇప్పుడు పాపం నీళ్లు తాగి భార్యాపిల్లలంతా కడుపు నింపుకునేవాళ్ళు. చూడండి భగవంతుడి యొక్క పరీక్ష ఎలా ఉంటుందనంటే ఆ నీళ్లు కూడా ఇంకిపోయేటట్టు చేశాడంట. ఇక చూడండి రంతిదేవుడు అనుకున్నాడట, ఎక్కడ పోయి ఏం ప్రయోజనం, ఉన్న చోటే ఉందాం, హాయిగా ఉందాం. సరే ఎన్ని రోజులు ఈశ్వరుడు ఇక్కడ ఉండాలనేటువంటి యోగం కల్పించాడో అలా ఉండిపోదాం అని భగవన్నామము మాత్రం మరవలేదట నిరంతరం. ఎంత దారిద్రంలోనైనా భగవన్నామాన్ని అనవరతం మనస్సులో పెట్టుకొని ఇదంతా భగవచ్చిత్తం భగవచ్చిత్తమని ఆ విష్ణు నామస్మరణంలో ఉండిపోయాడట. చూడండి అక్కడికి అకస్మాత్తుగా ఒక్కమారు కొంతమంది వచ్చారండి. కొంతమంది వచ్చి ఇన్ని గుర్తుపెట్టారట, అయ్యో ఈయన రంతిదేవుడు, ఈయన చాలా గొప్పవాడు, మహానుభావుడు, మహాదాని, పాపం ఎంత దారిద్రం వచ్చిందయ్యా అని చెప్పి ఆయనకు కాసింత పాయసం, ఒకంత నెయ్యి, కాస్త తాగడానికి నీళ్లు ఇచ్చిపోయారట. అమ్మయ్యా 48 రోజుల తర్వాత ఈరోజు పుణ్యం వచ్చిందిరా, భగవంతుడు మనకేదో ఇచ్చాడ్రా ఆహారమని. చూడండి అలా ఇంకేమి తీసుకోపోతున్నారట అంతా. వెంటనే పరమాత్ముడు మరలా ఇంకో పరీక్ష పెట్టాడు. ఒక బ్రాహ్మణుడు వచ్చి భవతి భిక్షాం దేహి అన్నాడు. చూడండి దానగుణం ఉందే లోపల. వెంటనే అయ్యయ్యో భిక్షకు వచ్చావా నాయన, తీసుకో, ఈ సగం తీసుకో, పాపం ఆకలిగను వచ్చావు, మిట్టమిట్ట మధ్యాహ్నం అయ్యింది, తీసుకో అని తనకు దొరికిందే ఇంతండి. ఆ దొరికినటువంటి కొంతలోనే తాను దానం చేశాడట. ఇంకాస్త మిగిలింది. ఆ మిగిలినటువంటి ఇంకాస్తను 2 భాగాలు చేసి పాపం తినబోయాడు. వెంటనే ఇంకొకరు వచ్చి భవతి భిక్షాం దేహి అని అన్నారట. అయ్యయ్యో పాపం ఆకలి ఉన్నాడు, పాపం ఏదో అడుగుతూ ఉన్నాడు, పాపం ఎంత ఆకలితో వచ్చాడో ఏమో, తీసుకోవయ్యా అని ఇచ్చాడట. ఇంకా మిగిలింది ఇంతే. ఆ అంతటి భాగాన్ని కూడా తిందామని అనుకున్నాడట. ఒక చాండాలుడు కుక్కతో వచ్చాడయ్యా, 3 రోజులుగా అలమటిస్తూ ఉన్నా, ఆహారం లేక ఆకలి అవుతుంది, నా కుక్కలన్నీ అరుస్తూ ఉన్నాయి, భవతి భిక్షాం దేహి మహానుభావ అన్నాడట. అయ్యయ్యో అయ్యయ్యో నాదైతే ఒకటే ఒక కడుపయ్యా, నీతో పాటు ఇన్ని కుక్కలు పాపం ఆకలి కొన్నాయా, దాని ఆకలి ముందు నా ఆకలి చాలా 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 చిన్నది అని చెప్పి చూడండి ఆ ఉన్నటువంటి అన్నాన్ని, మిగిలిన అన్నాన్ని కూడా ఇచ్చేశారట. ఇచ్చేస్తే ఇప్పుడు ఏం మిగిలింది, తాగడానికి కాస్త నీళ్లు మాత్రం మిగిలింది. ఆ నీళ్ళనిట్లా తాగబోతూ ఉన్నాడట. వెంటనే ఇంకొకడు వచ్చాడు. వచ్చి స్వామి స్వామి, ఎండ మధ్యాహ్నం, వైశాఖ మాసం అల్లాడిపోతూ ఉన్నా, నీళ్ల కోసరం వెతుకుతూ ఉన్నా, నాకెక్కడే కానీ నీళ్లు దొరకడం లేదు, దప్పికవుతుంది, చనిపోతా చనిపోతా చనిపోతా, నాకేమన్నా కాస్త నీళ్ళు ఇవ్వవయ్యా అని అడిగాడట. రంతిదేవుడు అనుకున్నాడు, ఏంటి యోగం, ఒక చక్రవర్తినై సింహాసనం పైన కూర్చొని వచ్చిన వాళ్ళందరికీ అన్నం పెట్టి వాళ్ళని సంతృప్తి పరిచా, ఇప్పుడు నా దగ్గర ఏవీ లేదు, వీడు దప్పికంటూ ఉన్నాడు, ఇవ్వడానికి నీళ్లు మాత్రమే ఉంది. చూడండి అక్కడ కూడా ఎంత వినయంగా చెప్పాడు అనంటే, అన్నము లేదు, కొన్ని మధురాంబువులున్నవి త్రావుమన్నా,
రావన్న శరీరధారులకు ఆపదలు వచ్చిన ఆపదల్ తన వెంటన్ వచ్చునే. గావున నేను పురుషోత్తమునమ్మి నీ క్షుద్బాధను తీర్చెద పుల్కసా. చూడండి, ఎప్పుడైనా జీవితంలో దెబ్బ తగిలిన చోటే మళ్ళా దెబ్బ తగులుతూ ఉంటుందట. కష్టం వచ్చినప్పుడే మరలా కష్టం వస్తూ ఉందట. అలాగని నేనేమి కుంగిపోనేమో నాయనా, నువ్వు దప్పిక అని అడుగుతూ ఉన్నావు, అన్నము లేదు నీకు ఇవ్వడానికి, నా దగ్గర అన్నము లేదు, కొన్ని మధురాంబువులున్నవి, తాగడానికి ఒక గ్లాసులో నీళ్లు మాత్రం ఉంది, త్రావుమన్నా దీన్ని తాగవయ్యా, దీన్ని తాగి నీ క్షుద్బాధ తీర్చుకోవయ్యా, నీ దప్పిక తీర్చుకోవయ్యా. ఇక నా బ్రతుకంటావా? నా బ్రతుకు చూసుకోవడానికి పరంధాముడున్నాడు, వాసుదేవుడున్నాడు, వాడి చిత్తం ఎలా ఉంటే నా బ్రతుకు అలా ఉంటుంది అని చెప్పి ఆ దానాన్ని ఇస్తే వాడు నీళ్లు తాగాడంటండి. నీళ్లు తాగే అమ్మయ్యా తృప్తయిందిరా అని అన్నాడట. తృప్తయిందా, వెళ్ళిరా నాయనా అని అన్నారండి. చూడండి, అయినా రంతిదేవుడు ఎందుకు సంతోషించాడు అని అన్నాడు. రంతిదేవుడు ఎందుకు సంతోషించాడో తెలుసా? నాకు హోదా ఉన్నప్పుడు నేను విష్ణునామ కీర్తన మరిచిపోలే, హోదా లేనప్పుడు విష్ణునామ కీర్తన మరిచిపోలే. నిరంతరం నా మనస్సు పరమాత్ముని యందు లగ్నమై ఉన్నది కాబట్టి నేను జీవన్ముక్తున్నవుతాను అని అనుకున్నాడట. వెంటనే ఘంటానాదం వినబడింది. పుష్పవృష్టి కురిసింది రంతిదేవుడి పైన. కురిస్తే ఈ పరీక్ష చేయడానికి వచ్చిన వాళ్ళు ఎవరూ కాదు, సాక్షాత్తు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. వాళ్ళు ప్రత్యక్షమై, రంతిదేవా ఏమి దానమయ్యా, నీ ప్రాణం పోతుందన్నా నువ్వు లెక్క చేయకోకుండా నువ్వు దానమిచ్చావు, నీలాంటి దానశూరుడు చాలా గొప్పవాడివయ్యా, కోరుకో, నీకేం కావాలి కోరుకో అని అన్నాడు. ఇప్పుడు రంతిదేవుడు ఏం కోరాలండి? మన ప్రకారం పోయిన రాజ్యం రావాలి, మళ్ళా నేను చక్రవర్తిని అవ్వాలి, ఇలాగ ఏదో ABCDEFGH అన్నట్టుగా అన్ని కోరాలిగా. రంతిదేవుడు ఏం కోరారో తెలుసా? అసలు ఏమి కోరని కోరిక కోరాడు ఆయన. త్వదీయ దివ్య సందర్శనార్థంబున మజ్జన్మంబు పావనంబు ఆయే, స్వామీ మీదున్ కృపన్ నాదు ఆహారంబు పెట్టెడి దివ్య పుణ్య మహత్తర భాగ్యము అబ్బిన నేను ధన్యాత్ముడవు. ఈ పుణ్యమందు కోరే కోర్కెలన్నీ చాలా చిన్నవిగాదే. పరమాత్మ, ఇంత దారిద్ర్యం వచ్చింది నాకు, నన్ను పరీక్ష చేయడానికి మీరు వచ్చారు, మీకు నేను భిక్ష వేసేటువంటి మహాయోగం పట్టింది. ఇంత దరిద్రంలో బ్రహ్మ విష్ణు రుద్రాదులకు భోజనం పెట్టే యోగం వచ్చిందయ్యా. మీకు అన్నం పెట్టా, లోకానికంతా అన్నం పెడతారు మీరు, కానీ మీకు అన్నం పెట్టాను నేను. ఇంతటి మహత్తరమైనటువంటి యోగం నాకు కలిగింది. దీని ముందు కోరేటువంటి కోర్కెలన్నీ చాలా 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 చిన్నవి. నాకు ఏ కోరిక లేదయ్యా. మోక్షం ఇస్తా అన్నాడు కదా, అది కూడా నాకు కోరిక లేదయ్యా అన్నాడట. చూడండి, చేసినటువంటి దానముందే తత్ప్రభావం ఎలా ఉంటుందని గమనించండి. ఇదే దానం ధర్మరాజు చేశాడండి మహాభారతంలో. బాగా యోచన చేయండి. అక్కడ దానం చేశాడు ఎప్పుడు? అశ్వమేధ యాగం చేశాడట మహాభారత యుద్ధం తర్వాత ధర్మరాజు. ఎలా చేశాడు అనంటే, వచ్చిన వాళ్లకు లేదనుకోకుండా బంగారు సువర్ణం ఇంకొకటి మరొకటి దానా ధర్మాదులు చేస్తూ చేస్తూ చేశాడట అశ్వమేధ యాగం. అక్కడ చూడండి, ఒక నియమం పెట్టాడట. ఏవి అనంటే, ఒక్కమారు 1,00,000 మంది భోంచేస్తే ఒక మారు గంట కొట్టండి రా అని అన్నారట. ఆ గంట సేపు కాదు, అర్ధగంట కాదు, ప్రతి నిమిషానికి మోగుతూ ఉందట. ప్రతి నిమిషానికి మోగుతూ ఉందంటే ఒక నిమిషానికి ఎంతమంది లక్షల మంది తినేసిపోతున్నారని.
ఇలా పదే 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 గంట కొట్టేటప్పటికండి ధర్మరాజు మనస్సులో అహంకారం ప్రవేశించిందట. అహంకారం ప్రవేశించి కృష్ణ పరమాత్ముడు ఉంటే ఈయన దగ్గరికి వెళ్ళాడట. ఎందుకు? లోకుగా చిక్కే దేవుడేగా మనకెప్పుడు. చూడండి, వెళ్ళి ధర్మరాజు అన్నాడట, కృష్ణ చూసావా, ఏదో అన్నదానం చేస్తూ ఉన్నా, ఇంత పెద్ద యజ్ఞం చేస్తూ ఉన్నా ప్రతి నిమిషానికి గంట కొడుతూ ఉంది. ఇలాంటి అన్నదానం ప్రాయశః ప్రపంచంలో ఎవరూ చేసి ఉండరు అని పాపం సెల్ఫ్ డప్పుగా కొడుతూ ఉన్నాడు కృష్ణ పరమాత్ముడి దగ్గర. పాపం ఏమండి, ఆయన ఎవరండి? ఈ ధర్మరాజు ఎంతటి వాడండి ఆయన ముందర? ధర్మరాజా, నిజమే, అన్నదానం చేశావు, ఒక చోటు నిన్ను తీసుకెళ్ళాలి, నాతో పాటు రా అని అన్నారట. ఎక్కడికి తీసుకెళ్ళాడు అని అంటే, వీళ్ళంతా భోజనం చేసిన తర్వాత చేతులు కడుక్కుంటారే వాష్ బేసిన్, అక్కడికి తీసుకెళ్ళారట. ఇక్కడెందుకు తీసుకొచ్చారయ్యా అని అన్నారు. చేతులు కడుక్కున్న తర్వాత అక్కడ ఎంగిలి నీళ్లు ప్రవాహం పోతూ ఉందండి. 1,00,000 మంది చేతులు కడుక్కుంటే పోవు, ఒక నదిలాగా పోతూ ఉందట. ఒక నదిలాగా పోతూ ఉంటే అక్కడ ఒక ముంగిస పదే పదే దొర్లుతూ ఉందట ఆ నీళ్లలో. ఏమా ముంగిసలా దొరుకుతూ ఉంది అన్నారట. కృష్ణ పరమాత్మ అన్నాడు, నన్నెందుకు అడుగుతావయ్యా, దాన్నే అడుగు అన్నాడట. అదేంటంటే ముంగిస మాట్లాడుతుందా అన్నాడు. సామాన్యమైన ముంగిస కాదయ్యా, వెళ్ళి మాట్లాడుతుంది అన్నాడట. అది ధర్మరాజు వెళ్ళి మాట్లాడాడండి, నువ్వెందుకు ఇలా దొరులుతూ ఉన్నావు అని. వెంటనే ముంగిస జవాబిచ్చిందట, అరే నాయనా, నేనెవరనుకున్నావు? సాక్షాత్తు జమదగ్ని మహర్షిని. నేను జమదగ్ని మహర్షి, పితృశాపం వల్ల ముంగిసై పుట్టా. సరే స్వామి, ఇక్కడెందుకు దొర్లుతూ ఉన్నారు అన్నారు. ఏం లేదయ్యా, కృతయుగంలో సక్తుప్రస్తుడు అనేటువంటి ఒక మహానుభావుడు ఉండేవాడు. ఆ సక్తుప్రస్తుడు ఎటువంటి దానం చేశాడు అనంటే సామాన్యమైన దానం కాదయ్యా. అలాగని వాడు ఏం పెద్ద సంపన్నుడు కాదు. వాడు పరమ దారిద్ర్యం, మధుకర వృత్తి చేస్తూ బతికేవాడంటండి. మధుకర వృత్తి అంటే అర్థమేమో తెలుసా అండి? ఒడ్లంతా బాగా కంగాణం వేసిన తర్వాత, దాని చిలక్కొట్టిన తర్వాత, మూట్లకంతా ఎక్కించిన తర్వాత కింద పడిపోయి ఉంటాయే, ఆ పడినటువంటి ధాన్యాన్ని ఏరుకొని వచ్చి భోజనం వండుకొని తినడం, ఇది మధుకర వృత్తి అని అంటారండి. ఇటువంటి మధుకర వృత్తి చేసుకుంటూ బ్రతికేటువంటి వాడు సక్తుప్రస్తుడు అన్నారండి. సక్తు అంటే అర్థమేమిటి? బియ్యపు పిండి. ఆయనకు ఎంత దారిద్రం ఉండేది అని అంటే, ఒకరోజు భోంచేస్తే 10 రోజులు భోజనం లేదండి. ఒకరోజు ఆయనకు ఇంత ఒక చేయి నిండేంత బియ్యపు పిండి దొరికిందట. దాంతో జావ కాచుకొని ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ తాగాలని అనుకున్నారట. తాగాలని అనుకుంటే యమధర్మరాజు వీరిని పరీక్ష చెయ్యాలని ఒక బ్రాహ్మణ వేషంలో వచ్చి, అయ్యా ఆకలవుతుంది, భవతి భిక్షాందేహి అన్నాడట. చూడండి, వెంటనే సక్తుప్రస్తుడు తన దగ్గర ఉన్నటువంటి గంజిని ఇచ్చేశాడంటండి. చూడండి, భార్యనివ్వమన్లే, పిల్లల్నివ్వమన్లే, తీసుకోవయ్యా, నా వాటా నేను ఇచ్చేస్తా, పాపం వాళ్ళ ప్రాణాలు మిగలాలిగా, తీసుకో అన్నాడంట. వెంటనే చేతిలోకి వేసుకొని ఆ గంజి అంతా తాగేశాడు యమధర్మరాజు. తాగిన తర్వాత, నా కడుపు నిండలేదు, నాకు ఇంకా కావాలి అని అన్నాడట. అయ్యయ్యో, అతిథి దేవో భవ, అతను కడుపు మార్చుకుంటే ఎలాగాని భార్య ఇచ్చిందంటండి. భార్య ఇచ్చిన గంజి కూడా తాగాడట యమధర్మరాజు. నాకు ఇంకా కడుపు నిండలేదు అన్నట. పిల్లలు కూడా ఇచ్చేశారట, గంజి తాగారండి. వెంటనే యమధర్మరాజు తన స్వస్వరూపాన్ని చూపించాడు. ఓ సక్తుప్రస్థ, నువ్వే దారిద్ర్యం అనుభవిస్తూ ఉంటే, నీ ప్రాణములు పోతున్నా లెక్క చెయ్యకోకుండా వచ్చినటువంటి అతిథుల యొక్క కడుపు నింపేటువంటి మహోత్కృష్టమైనటువంటి దానాన్ని చేశావయ్యా. నిన్ను అనుగ్రహిస్తూ ఉన్నా, నీకేం కావాలో కోరుకో, నీకు స్వర్గం కావాలంటే స్వర్గం, మోక్షం కావాలంటే మోక్షం అని అన్నాడు. నాకు స్వర్గం వద్దు, ఏవో వద్దయ్యా, నాకు మోక్షం ఇచ్చేయి చాలని అన్నాడు. సరే, ఆశీర్వదించాడు. ఇప్పుడు చేతిలేకేసుకొని ఈ గంజి తాగాడు కదండి. యమధర్మరాజు ఎంత మాత్రం గంజి తాగుంటాడండి, చేతికి ఎంత అంటుకొని ఉంటుందండి. చెయ్యి ఊరికే ఇట్లా కడుక్కున్నాడట. కడుక్కుంటే ఈ శాపగ్రస్తమైనటువంటి ముంగిస ఉందే, ఆ సక్తుప్రస్తుడు చేసినటువంటి దానాన్ని తిన్న యమధర్మరాజు కడుక్కున్నటువంటి ఎంగిలి చేతి నీళ్లు పడ్డాయట దానిపైన.
పడేటప్పటికి ఈ ముంగిస ఉందే సగం అర్థం బంగారైపోయిందండి, ఇంకా సగం మామూలుగానే ఉందట. కొద్దిగా నీళ్లు పడిందంతే. ధర్మరాజుకు చెప్పిందట, ఒక ఇంత నీళ్లు నా పైన పడితే నేను బంగారయ్యానయ్యా, నువ్వు అశ్వమేధ యాగం చేస్తూ ఉన్నావు, 1 నిమిషానికి 1,00,000 మంది భోంచేస్తున్నారు, వాళ్ళందరూ చేయగడుక్కుంటున్నారు అని అంటే ఆ నీళ్లల్లో గంట సేపు నుండి మునుగుతూ ఉన్నా పడిశం పట్టిందే కానీ శరీరం మారలేదు అన్నాడట. ఎందుకండి? బాగా జ్ఞాపకం పెట్టుకోండి, సక్తప్రస్తు చేసినటువంటిది త్యాగం, ధర్మరాజు చేసింది దానం. దానానికన్నా త్యాగం గొప్పది. అందున ధర్మరాజు చేసిందేటువంటిది యజ్ఞం ఉందే, అది ఊరికే చేసింది కాదండి, అది ప్రజల సొమ్ము. ఆయన మహారాజు, తాను చేసినటువంటి దాన ధర్మాలన్నీ ఉన్నాయే, ఈ ఉచిత పథకాలంతా డబ్బులెవరివి? ప్రజలవే. ప్రజల సొమ్మే ప్రజలకిస్తూ ఉన్నాడు ఆయన, కాబట్టి దాని దానం అన్నారు. అదే సక్తుప్రస్తుడు చేశాడే, అది తాను వెళ్ళి అడుక్కు తిని తెచ్చినటువంటి డబ్బుతో ఉన్నటువంటి ధాన్యాన్ని పగలగొట్టి గంజి కాచుకున్నాడండి, అది తనకు సొంతంగా చిక్కినటువంటిది. అటువంటి దాన్ని త్యాగం చేశాడండి. త్యాగానికి భగవంతుడు లభిస్తాడే తప్ప దానానికి కాదు. ఎందుకు? దానం చేసిన తరువాత మనము దానివల్ల ప్రత్యుపకారం కోరుతాం. మనం దానం చేశామనుకోండి, ఎవరికో 100 రూపాయలు ఇచ్చాం, మనం ఏ రోజైనా మళ్ళీ ఒక 200 అడిగితే వాడు ఇవ్వలేదనుకో, వాడు ఆ రోజు అంత కష్టంలో ఉన్నప్పుడు 100 ఇచ్చానురా, ఈరోజు అడిగితే కనీసం నాకు ఒక 50 కూడా ఇవ్వలేదంటాం వెంటనే. కానీ త్యాగం అటువంటిది కాదండి. త్యాగం ఒక్కమారు ఇచ్చేసిన తర్వాత దానివల్ల ప్రతిఫలము అనేటువంటి అపేక్ష ఉండదు. అందుకనే రంతిదేవుడు అన్నదానం చేసి స్వర్గానికి మోక్షానికి వెళ్ళాడండి. ఒక్క అన్నదానమే, ఒక్క అన్నదానం. అయితే చేసిన అన్నదానం వల్ల ప్రత్యుపకారం బ్యానర్ కట్లే, అన్నదానిಗಳು రంతిదేవుడు అని కింద బ్యానర్ వేసుకోలే. వచ్చిన వాళ్లకు వచ్చినట్టుగా అహంకారము లేకుండా అందున నిరంతరం భగవత్ స్మరణతో చేశాడండి. భగవత్ స్మరణ, భగవత్ స్మరణ, భగవత్ స్మరణ. కృష్ణార్పణం, కృష్ణార్పణం, నాది కాదు, ఇచ్చినవాడు వాడే, తింటున్నవాడు వాడే. అయితే నా చేత ఇప్పిస్తున్నాడు కాబట్టి నేను పుణ్యాత్ముడయ్యానని అహంకార వర్జితుడై కేవలం ఒక్క అన్నదానాన్ని భగవన్నామముతో చేసిన పుణ్యానికి రంతిదేవుడికి మోక్షం వచ్చిందండి. చూడండి, మనము ఎన్నెన్నో దానాలు చేస్తూ ఉంటాం, కానీ మనకెందుకండి ఇటువంటి యోగం కలగదు అని అంటే, దానం చేస్తాం, 10 మంది దగ్గర చెప్పుకుంటామండి. దానం చేస్తాం, వాట్సాప్ స్టేటస్లంతా కూడా అవే, ఫేస్బుక్లంతా అవే, దానికి దిక్కుమాలిన ఫోటో ఒకటి, ఇక్కడ ఒకటి, అక్కడ ఒకటి పట్టుకొని ఒక ఫోటో, దాన్ని మళ్ళీ అక్కడ వెయ్యాలి, మహాదానిಗಳು అని రాయాలి, అన్నదానిಗಳು అని రాయాలి, డేట్ ఆఫ్ బర్త్, డెత్ బర్త్ అంతా రాయాలి అందులో. అది కాదండి దానం అంటే. దానం అంటే నిర్మమో నిరహంకార, మమత అహంకారము లేకోకుండా చేసినటువంటి దానం అండి. దానము చేసి వెనకల ఎవరు నిలబడిపోతాడో వాడు ధన్యాత్ముడవుతాడట. అందుకనే ఎప్పుడూ దైవ దర్శనానికి వస్తామే, నేను ముందరుండాలి, నేను ధర్మాధికారిని, ఈ దేవస్థానం నేనే కట్టా అని పోకూడదు. ఎప్పుడూ వెనకాతలే ఉండాలట అయినంత. ఎందుకో తెలుసా? బాగా గుర్తుపెట్టుకోండి. చేపలు పట్టడానికి వస్తారనుకోండి ఎవరైనా, ఆ చేపలు పట్టేటప్పుడు వాడు జాలం ఎక్కడ వేస్తాడండి? దూరంగా విసురుతాడండి. వాడి కాళ్ళ దగ్గరే చేపలు ఉంటాయి, అక్కడ వేయొచ్చుగా. చూడండి, అక్కడ వేయడు. భగవంతుడి దృష్టి ఉంటుందే, వాడెప్పుడు ఆ దూరాన ఉన్ని వాడిపైన ఉంటుందట. పాపం ఎంత కష్టపడ్డాడ్రా, వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో 12 గంటల సేపు కూర్చున్నాడ్రా, వీడ్రా నిజమైనటువంటి భక్తుడు అని వెంటనే వాడి గూర్చి యోచన చేస్తాడట. విఐపి, వివిఐపి, పూర్ణకుంభాలు, డోళ్ళు, డప్పులు కొట్టుకొని మహాద్వారంలో వెళ్ళినటువంటి వాడు ఉన్నాడే, వాడు రాగానే వెంటనే వైకుంఠానికి పారిపోతాడట ఈయన. ఎందుకంటే మహాలక్ష్మి వీడితో నాకు అక్కర్లే, వీడేంటి ఇలా వస్తున్నాడు బాగా, వీడు కాదు భక్తుడంటే.
కష్టపడినటువంటి వాడు భక్తుడు, త్యాగం చేసినటువంటి వాడు భక్తుడు, భగవన్నామాన్ని నిరంతరం మనస్సులో మరిచిపోకుండా పెట్టుకున్నటువంటి వాడు భక్తుడు. అటువంటి రంతిదేవుడు దానం చెయ్యడం చేత మోక్షాన్ని పొందాడు అని శుకయోగుల వారు పరీక్షిత్ రాజేంద్రుడికి చెప్పగా, ఆ పరీక్షిత్ రాజేంద్రుడు మనస్సున ఎంతో సంతోషించి ఆ పరమాత్ముణ్ణి ధ్యానం చేశాడు. ఇది భాగవతంలో 9వ స్కందంలో ఆ భారత వంశ చరిత్ర చెప్తూ ఆ రంతిదేవుణ్ణి గూర్చి చెప్పినటువంటి దివ్యమైన మధురమైనటువంటి కథాఘట్టమండి. ఈ కథ విన్నవారికి భాగవతంలో చెప్తారండి, వెలది ఎవడైన రంతిదేవ దివ్య చరిత్రంబును విన్నవారికి వారికి ఎన్నడు అన్న క్షామంబు లేక ఏ దరిద్రంబు దరిజేరదు విష్ణుపాదాబ్జ దివ్య సంస్మరణము అనవరతము అనుగ్రహంబుగా దొరుకును అని అన్నారండి. ఈ రంతిదేవ చరిత్ర ఎవరైతే భక్తి శ్రద్ధలతో వింటారో వాళ్లకు అన్నానికి కొదవ ఉండదట, వాళ్లకు ఎటువంటి దారిద్రం రాదట. మూడవదన్నాడు, విష్ణుదేవుని యొక్క పరిపూర్ణమైన వాసుదేవ కృపా కటాక్షము లభిస్తుంది అని మనకు ఫలశ్రుతి చెప్పారు. ఆ ఫలశ్రుతిలో చెప్పినట్టుగా ఈ రంతిదేవుని యొక్క మహోత్కృష్టమైన దివ్యమైన కథా వైభవ అనుగ్రహం మీ అందరికీ కలుగుగాక అని పరమాత్ముణ్ణి ప్రార్థన చేస్తూ ప్రతిరోజు చెప్తూ ఉన్నానండి, దయచేసి భాగవత గ్రంథాన్ని కొనండి. ఇది మీ ఇంట్లో ఉండవలసిన గ్రంథం. మీకెప్పుడైనా జీవితంలో ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, ఒక పుస్తకం తీసి ఒక పేజీ తీసి ఏదైనా ఒక కథ చదవండి, వెంటనే ప్రశాంతత లభిస్తుంది. కాబట్టి ఇది 2500 రూపాయలు ఈ పుస్తకం. దాన్ని మఠం వారు 1500 రూపాయలకు మీ అందరికీ దొరికేటట్టుగా, అంటే ప్రింటింగు ఫేరు కూడా లేదండి, అందులో ప్రింటింగు ఖర్చు కూడా అది రాదు. కానీ మీ అందరికీ పుస్తకాలు దొరకాలి అని, కాబట్టి ఇక్కడ 1500 మీరు కట్టి ఈ పుస్తకాన్ని తీసుకొని మీ ఇంటికి తీసుకెళ్తే బాలకృష్ణుణ్ణి మీ చంకలో ఎత్తుకొని వెళ్ళినటువంటి పుణ్యం మీకు లభిస్తుంది. కాబట్టి దయచేసి భాగవత గ్రంథాన్ని కొనండి. ఇంకో మహత్తరమైన విశేషం ఏమంటే, ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రవచనాలన్నీ కూడా ప్రతిరోజు ఇక్కడ రికార్డింగ్ జరుగుతూ ఉందండి. ఈ ప్రవచనం అంతా మఠీయమైనటువంటి ఛానల్ కైవార యోగి అనేటువంటి ఒక యూట్యూబ్ ఛానల్ ఉందండి. అందులో మీ అందరికీ కూడా మరుప్రసారం అవుతుందండి. మీరు ఎప్పుడైనా ఎలాగైనా దీన్ని వినాలి అని మరలా ఎప్పుడైనా అనిపిస్తే అప్పుడు మరలా మీరు ఈ కథాశ్రవణాన్ని అందులో యూట్యూబ్ ప్రసార మాధ్యమం ద్వారా చేయవచ్చు, కైవార యోగి అనేటువంటి ఛానల్ ద్వారా అని చెప్తూ, మీ అందరికీ భగవంతుడు మంచిది చేయని. అంగారక సంకష్టి చతుర్థి వ్రతం ఈరోజు. ఆ విద్యాగణపతి యొక్క అనుగ్రహం పరిపూర్తిగా మీ యందు ఉండని అని ప్రార్థన చేస్తూ ఈ ఉపన్యాసాన్ని ఇంతటితో ఉపసంహరిస్తూ ఉన్నా. రేపటి రోజున ఇంకో మహత్తరమైనటువంటి కథాఘట్టము చేత మనం అందరం కలుసుకుందామని చెప్తూ స్వస్తి, కృష్ణార్పణమస్తు. హరణమః పార్వతీపతగే. ఇందిరారమణ గోవిందా. రంతిదేవుడుకు 3 పొద్దులు భోజనం లేకున్నప్పుడే ఎలుగెత్తి భగవంతుణ్ణి కీర్తించాడండి. మనం 3 పొద్దులు తింటూ ఉన్నా కూడా మన వాయిస్ లోపలే ఉంది, బేసు వాయిసే ఉంది, కానీ షడ్జమం లేకి రాలే. ఇందిరారమణ గోవిందా. హరణమః పార్వతీపతయే. చూడండి, ఈరోజు మీరు తినేటువంటి ప్రతి ఒక్క మెతుకులో కూడా రంతిదేవుని యొక్క అనుగ్రహం ఉంటుంది. స్వస్తి.